Learn in my way. If you have the will, I will show you the way. హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఆర్ వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్టువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన ఆర్ఆర్ వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం 9th క్లాస్లో ఉన్నటువంటి 3rd యూనిట్ స్కూల్ లైఫ్లో మనకు రీడింగ్ ఏ, రీడింగ్ బి, రీడింగ్ సి ఆల్రెడీ లెసన్స్ చెప్పి నేను పోస్ట్ చేస్తున్నానండి. నాకు చూపించిన విధంగా మీరు ప్లేలిస్ట్లో వెళ్ళి అన్ని లెసన్స్ చూడొచ్చు. సో ఈరోజు మనం టెక్స్టువల్ గ్రామర్ చూడబోతున్నాం 9th క్లాస్ 3rd యూనిట్. సో లెట్ us స్టార్ట్ దట్. ఫస్ట్ రీడింగ్ ఏలో మనకు స్వామి ఈజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ స్కూల్. సో ఈ లెసన్ ఆల్రెడీ చెప్పున్నానండి. ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళారనంటే ఫోల్డర్ వైజ్గా అన్ని లెసన్స్ మీకు అవైలబుల్లో ఉంటాయి. అక్కడ ఒకసారి చూడండి. సో ఫస్ట్ కంప్రహెన్షన్లో మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వై డూ యూ థింక్ ద హెడ్ మాస్టర్ ఎంటర్డ్ ద క్లాస్ విత్ ఏ ఫ్లష్డ్ ఫేస్ అండ్ ఏ హార్డ్ ఒమినస్ లుక్? సో ఎందుకు హెడ్ మాస్టర్ ఆ క్లాస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ విధంగా ఫ్లష్డ్ ఫేస్ అండ్ ఏ హార్డ్ ఒమినస్ లుక్ మీన్స్ ఏదో హాని తలపెట్టబోయేటటువంటి చూపు అనమాట. అది ఒమినస్ లుక్ మీన్స్. సో ఇదంతా కూడా నేను లెసన్లో చెప్పున్నానండి. ఫస్ట్ లెసన్ చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చారంటే ఇవన్నీ మీకు చాలా ఈజీగా అర్థమవుతాయి. ఆ కోపంగా ఎందుకు ఆ హెడ్ మాస్టర్ క్లాస్లోకి ఎంటర్ అయ్యాడు అని క్వశ్చన్. దానికి ఆన్సర్గా మనం స్వామి అండ్ హిజ్ ఫ్రెండ్స్ బ్రోక్ ద వెంటిలేటర్ ఫ్యాన్స్ ఇన్ ద హెడ్ మాస్టర్స్ రూమ్ ద ప్రీవియస్ డే. సో ముందు రోజు స్వామి అండ్ వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా హెడ్ మాస్టర్ రూమ్లో ఉన్నటువంటి వెంటిలేటర్స్ అంటే పైన కిటికీలు ఉంటాయి కదండి చిన్నవి, సో దాని యొక్క అద్దాలను పగలగొట్టారనమాట. ద ప్యూన్ సా దిస్ అండ్ హీ ఇన్ఫార్మ్డ్ ద హెడ్ మాస్టర్. సో అక్కడ ఉండేటటువంటి ప్యూన్ వాచ్మెన్ చూశాడు దానిని, అటెండర్ చూసి హెడ్ మాస్టర్కి ఇన్ఫార్మ్ చేశాడు. ద నెక్స్ట్ మార్నింగ్ ద హెడ్ మాస్టర్ కేమ్ టు హిజ్ క్లాస్ రూమ్ టు పనిష్ హిమ్ అండ్ అదర్స్ ఇన్వాల్వ్డ్. సో నెక్స్ట్ డే అంటే ఈ అద్దాలు పగలగొట్టిన తర్వాత పక్క రోజు స్వామి అండ్ దాంట్లో ఇంకా ఇన్వాల్వ్ అయినటువంటి రిమైనింగ్ స్టూడెంట్స్ని పనిష్ చేయడం కోసం హెడ్ మాస్టర్ వచ్చాడు ఆ క్లాస్లోకి. హీ వాజ్ ఫ్యూరియస్ అండ్ వాంటెడ్ టు పనిష్ స్వామి అండ్ హిజ్ గ్యాంగ్. సో అతను అప్పుడు చాలా కోపంగా ఉన్నాడు. వాళ్ళని ఎలాగైనా కానీ స్వామి అండ్ హిజ్ గ్యాంగ్ని పనిష్ చేయాలనేసి అనుకున్నాడు. That was why he entered the room with a flushed face and a hard, ominous look. So అది రీజన్. అందువల్ల అతను ఆ విధంగా ఆ రూమ్లోకి చాలా కోపంతో ఎంటర్ అయ్యాడు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. వై డిడ్ ద హెడ్ మాస్టర్ సెండ్ ఫర్ ద ప్యూన్? సో హెడ్ మాస్టర్ ప్యూన్ని పిలుచుకొని రమ్మని చెప్పి ఎందుకు పంపించాడు? ఎందుకంటే అక్కడ ప్రత్యక్ష సాక్షి విట్నెస్ ఎవరు? ప్యూన్, కాబట్టి పంపించాడు. సో లెట్ us see. The headmaster sent for the peon as a witness to pin Swami as his friends. Swami and his friends for their shameful deed. Deed means action. So వాళ్ళు చేసినటువంటి ఇంకా పక్కా తెలుగులో చెప్పాలంటే సిగ్గుమాలినటువంటి పని అనుకోవచ్చు. ఓకే, సో అలాంటి షేమ్ఫుల్ డీడ్ ఏదైతే చేశారో వాటిల్లో టు పిన్ మీన్స్ ఇక్కడ మనకు పిన్ డౌన్, పిన్ అంటే డిస్క్రైబింగ్, వాళ్ళ గురించి చెప్పడం కోసం అనమాట. సో స్వామి అండ్ హీజ్ ఫ్రెండ్స్ వాళ్ళు చేసినటువంటి ఆ షేమ్ఫుల్ డీడ్ గురించి చెప్పడం కోసం ప్యూన్ని పిలిపించాడు. నెక్స్ట్, ఐ డోంట్ కేర్ ఫర్ యువర్ డర్టీ స్కూల్ వై డిడ్ స్వామి మటర్ సో? సో స్వామి లాస్ట్లో వెళ్ళేటప్పుడు నీ తొక్కలో స్కూల్ నాకేం అవసరం లేదులే, నీ వేస్ట్ స్కూల్ నాకు అవసరం లేదులే అంటూ వెళ్ళిపోయాడు. మటరింగ్ అంటే లోపల గొనుక్కుంటూ వెళ్ళిపోయాడు. సో ఎందుకు? వై డిడ్ స్వామి మటర్ సో? ఎందుకు అలా గొనిగాడు అని అంటే ద హెడ్ మాస్టర్ గేవ్ హిమ్ ఏ థరో థ్రాషింగ్ ఫర్ వాట్ హీ హ్యాడ్ డన్. థ్రాషింగ్ మీన్స్ బీట్ రిపీటెడ్లీ. సో మనకు లెసన్లో వచ్చింది ఆ వర్డ్ THRASHING, థ్రాషింగ్. Thrashing means beat repeatedly. అక్కడున్న హెడ్ మాస్టర్, ద హెడ్ మాస్టర్ గేవ్ హిమ్ ఏ థరో thrashing for what he had done.
ఆ అబ్బాయి చేసిన దానికి కాను అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ వచ్చి ఆ అబ్బాయిని కంటిన్యూస్గా కొట్టాడు. ఎవ్రీ పోర్ ఆఫ్ స్వామినాథన్స్ బాడీ బర్nt విత్ ఏ టచ్ ఆఫ్ ద కేన్. సో మనకి ఇది లెసన్లో ఉంది డైరెక్ట్గా పారాగ్రాఫ్. సో పోర్, పిఓఆర్ఈ, పోర్ అంటే ఎవ్రీ పోర్ అంటే చర్మానికి ఉన్నటువంటి ప్రతి ఒక్క రంధ్రాలు కూడా అతను ఆ దెబ్బని కర్రతో, కేన్ అంటే కర్ర, ఓకే, సో ఆ స్టిక్తో కొడుతున్నప్పుడు అతని చర్మం యొక్క ప్రతి ఒక్క రంధ్రాలకి కూడా ఆ పెయిన్ అనేది తెలుస్తుంది. బర్nt విత్ ఎ టచ్ ఆఫ్ ద కేన్. సో రగిలిపోతుంది అంటే పెయిన్ అనేది ఆ విధంగా తెలుస్తుంది అనమాట అబ్బాయికి. నెక్స్ట్, హీ హ్యాడ్ యాజ్ సడన్ ఫ్లడ్ ఆఫ్ కరేజ్, ఏ కరేజ్ దట్ కమ్స్ ఆఫ్ డిస్పెరేషన్. సో హీ హ్యాడ్ యాజ్ సడన్ ఫ్లడ్ ఆఫ్ కరేజ్, ఒక్కసారిగా అతనిలో ఏదో తెలియని ధైర్యం అనేది ముంచుకొచ్చింది. ద కరేజ్ దట్ కమ్స్ ఆఫ్ డెస్పెరేషన్. డెస్పెరేషన్ మీన్స్ నిరాశ, ఓకే, DESPERATION, డెస్పెరేషన్. సో ఆ కరేజ్ ఎందుకు వచ్చిందంటే అతనిలో ఆ నిరాశ అనేది ఎక్కువైపోయిందనమాట. సో ఇంకా కొడుతూనే ఉన్నాడు, ఇంకా కొడతాడు, ఏమి చేయలేకపోతున్నాడు. అలాంటి నిరాశ నిస్పృహతో అతను నిండిపోయి ఉన్నాడు. సో అలాంటి టైంలో అతనికి ఆ కరేజ్ అనేది తన్నుకొచ్చింది ఒకసారిగా. ఇన్స్టాంట్లీ హీ డిసైడెడ్ టు క్విట్ ద స్కూల్. సో అప్పటికప్పుడే అతను ఏం డిసిషన్ తీసుకున్నాడు, నేను ఈ స్కూల్ నుంచి విడిచి వెళ్ళిపోవాలనుకున్నాడు. సో హీ అట్టర్డ్, ఐ డోంట్ కేర్ ఫర్ యువర్ డర్టీ స్కూల్ వైల్ రషింగ్ అవుట్. సో హీ అట్టర్డ్ మీన్స్ స్టేట్మెంట్ అనమాట. సో అప్పుడు అతను అట్టర్డ్, UTTERED, అట్టర్డ్ మీన్స్ స్టేట్మెంట్. సో అతను ఏం చెప్పాడంటే అప్పుడు, ఐ డోంట్ కేర్ ఫర్ యువర్ డర్టీ స్కూల్ వైల్ రషింగ్ అవుట్. అతను బయటికి వెళ్తూ ఉన్నప్పుడు నీ యొక్క డర్టీ స్కూల్ నాకు అవసరం లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. నెక్స్ట్, డూ యూ జస్టిఫై ద హెడ్ మాస్టర్స్ బిహేవియర్? ఇఫ్ నాట్, స్టేట్ యువర్ రీజన్స్. సో హెడ్ మాస్టర్ బిహేవియర్ మీరు సమర్థిస్తారా? ఒకవేళ సమర్థించుకుంటే మీ రీజన్స్ ఏంటి, ఎందుకు సమర్థించరు అని అడుగుతున్నారు. సో మీ ఒపీనియన్ మీరు రాయొచ్చు. ఒకవేళ మీరు హెడ్ మాస్టర్ చేసింది కరెక్ట్ అనుకుంటే ఎస్, ఐ యామ్ సపోర్టింగ్ ద హెడ్ మాస్టర్స్ బిహేవియర్ బికాస్ అనేసి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అది రాయండి మీరు. బికాస్ స్వామి డిడ్ ఏ మిస్టేక్ అండ్ హీ డిడ్ నాట్ అటెండ్ ఫర్ ద ప్రీవియస్ డేస్ క్లాస్ అండ్ హీ టోల్డ్ ద లైస్ అండ్ అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్ హీ డిడ్ సో మిస్చీఫ్ థింగ్స్. మిస్చీఫ్ మీన్స్ అల్లరి, ఓకే, థింగ్స్ అని అలా రాసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఒకవేళ హెడ్ మాస్టర్ పనిని తప్పుబడితే అతను చేసింది కరెక్ట్ కాదు అనుకుంటే నో, ఐ థింక్ ద హెడ్ మాస్టర్స్ బిహేవియర్ ఈజ్ అన్ఫెయిర్. హెడ్ మాస్టర్ బిహేవియర్ అనేది సరిగా లేదు. స్వామి వాజ్ హర్ట్ బై హిస్ టోన్. స్వామి చాలా హర్ట్ అయ్యాడనమాట అతను చేసిన దానివల్ల. టోన్, TON, టోన్, అతని మాటలతోనే చాలా హర్ట్ అయ్యాడు ఇతను. హీ ఫెల్ట్ ఇన్సల్టెడ్ పర్టికులర్లీ బిఫోర్ హిజ్ క్లాస్మేట్స్ వెన్ ద హెడ్ మాస్టర్ హ్యూమిలియేటెడ్ హిమ్. హ్యూమిలియేటెడ్ అంటే అవమానించడం, HUMILIATED, హ్యూమిలియేటెడ్ మీన్స్ అవమానించడం. సో హీ ఫెల్ట్ ఇన్సల్టెడ్ పర్టికులర్లీ బిఫోర్ హిజ్ క్లాస్మేట్స్. అతను స్వామి అతని క్లాస్మేట్స్ ముందు ఎప్పుడైతే ప్రిన్సిపల్ ఇతను అవమానించాడో అప్పుడు అతను చాలా ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాడు. సో ఈ విధంగా మీరు రాయొచ్చు. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్సల్టింగ్ హిమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ద క్లాస్మేట్స్ ఇట్ ఈస్ బెటర్ టు గివ్ ఏ కౌన్సిలింగ్ సపరేట్లీ అని మీ ఒపీనియన్ మీరు రాయొచ్చు అనమాట ప్రిన్సిపల్ మీద, హెడ్ మాస్టర్ మీద. సో నెక్స్ట్ వన్, ఇఫ్ యూ ఆర్ ఇన్ స్వామిస్ ప్లేస్ హౌ వుడ్ యూ ఫీల్? ఒకవేళ నువ్వే కనుక స్వామి ప్లేస్లో ఉంటే నువ్వెలా ఫీల్ అయిన ఉంటావు అని అడిగారు. సో మీ ఒపీనియన్ మీరు రాయండి. ఇఫ్ ఐ వర్ ఇన్ స్వామిస్ ప్లేస్ ఐ టూ వుడ్ ఫీల్ ఇన్సల్టెడ్ అండ్ ఇంజ్యూర్డ్. నేను కూడా ఖచ్చితంగా ఇన్సల్ట్గా ఫీల్ అయి ఉంటాను అండ్ ఇంజ్యూర్డ్, ఖచ్చితంగా దెబ్బలు తిని ఉంటాను ప్రిన్సిపల్ దగ్గర అని రాస్తున్నాం. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండి. నెక్స్ట్ ఇక్కడ మనకు హియర్ ఆర్ సమ్ అటరెన్స్ ఫ్రమ్ ద స్టోరీ. మనకి ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారండి స్టోరీ నుంచి. కంప్లీట్ ద టేబుల్. రిమైనింగ్ మనకు హూ సెడ్ టు హూమ్, ఆ స్టేట్మెంట్ ఎవరితో చెప్పారు అనేది రాయాలి. నెక్స్ట్ వాట్ ఇట్ షోస్ అబౌట్ ద స్పీకర్. సో ఆ సెంటెన్స్ మీనింగ్ అది చెప్పారు కదా, వాళ్ళ యొక్క ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటి అనేది మనం అక్కడ రాయవలసి ఉంటుంది. సో ఫస్ట్ సెంటెన్స్ ఈస్, ఆర్ యూ నాట్ అషేమ్డ్ ఆఫ్ కమింగ్ అండ్ సిట్టింగ్ there after what you did yesterday.
సో నువ్వు చేసిన పని అది చేసిన తర్వాత కూడా నువ్వు ఇక్కడ వచ్చి కూర్చోవడానికి నీకు అసలు సిగ్గుగా లేదు అని ఎవరన్నారు అనేది ఇక్కడ మనం రాయాలి. సో హూ సెడ్ దట్? ద హెడ్ మాస్టర్ సెట్ టు ద స్టూడెంట్స్. ద హెడ్ మాస్టర్ సెట్ టు ద స్టూడెంట్స్ అని ఇక్కడ రాయండి. అండ్ ఇక్కడ అతని యొక్క ఒపీనియన్, ఫీలింగ్ ఏంటి, అక్కడ ఎందుకు అలా అన్నాడంటే హెడ్ మాస్టర్ వాజ్ యాంగ్రీ అండ్ రెడీ టు గివ్ పనిష్మెంట్. సో ఆ టైంలో అతను అన్నాడు అనమాట. సో వాట్ ఇట్ షోస్ అబౌట్ ద స్పీకర్, దేని గురించి ఇండికేట్ చేస్తుందంటే హెడ్ మాస్టర్ వాజ్ యాంగ్రీ అండ్ రెడీ టు గివ్ పనిష్మెంట్ అని రాస్తే సరిపోతుంది. హెడ్ మాస్టర్ చాలా కోపంలో ఉన్నాడు అండ్ పనిష్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నెక్స్ట్, నౌ సే వాట్ యు నో అబౌట్ ద రాస్కెల్ ఆన్ ద డెస్క్. సో ఈ వర్డ్స్ ఎవరితో చెప్పారు అని అంటే ద హెడ్ మాస్టర్ సెట్ టు ద ప్యూన్. హెడ్ మాస్టరు ప్యూన్తో చెప్పాడనమాట. ఎస్, ఆ బెంచ్ల పైన నిలబడి ఉన్నారు కదా వాళ్ళ గురించి చెప్పు నువ్వు ఇప్పుడు అనేసి చెప్పాడు. సో అక్కడ మీనింగ్, అతని మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే హెడ్ మాస్టర్స్ ప్రూవ్డ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ స్వామిస్ గిల్ట్. అక్కడ స్వామి యొక్క గిల్ట్ని ప్రూవ్ చేయడానికి, అతను చేసిన తప్పుని అతనికి తెలిసేలా చేయడానికి హెడ్ మాస్టర్ మాట్లాడుతుంది. సో హెడ్ మాస్టర్ proved and established స్వామిస్ గిల్ట్. ఓకే అని ఇక్కడ రాస్తారు. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ డిడెంట్ ఐ సీ యూ బ్రేక్ ద ప్యాన్స్. సో ఎవరు చెప్పారు, నువ్వు అద్దాలు విరగొట్టేటప్పుడు నేను చూడలేదా నిన్ను అని ఎవరన్నారు? ప్యూన్ టు ద స్టూడెంట్స్. సో ద ప్యూన్ ఆస్క్డ్ స్వామి, ప్యూన్ స్వామిని అడిగాడు, అది ఇక్కడ రాయండి, ప్యూన్ ఆస్క్ టు స్వామి అనేసి. నెక్స్ట్ వాట్ ఇట్ షోస్ అబౌట్ ద స్పీకర్ అంటే ద ప్యూన్ పిన్డ్ డౌన్ స్వామి, హీ హ్యాస్ కీన్ అబ్జర్వేషన్. సో ద ప్యూన్ పిన్డ్ డౌన్ స్వామి అంటే పిన్డ్ డౌన్ మీన్స్ డిస్క్రైబ్ అబౌట్ సంథింగ్. ఓకే, దేని గురించి సే అబౌట్ సంథింగ్. సో ఇక్కడ స్వామి గురించి చెప్పాడనమాట, ప్యూన్ డిస్క్రైబ్ చేస్తున్నాడు. నెక్స్ట్ డోంట్ బీట్ మీ సార్, ఇట్ పెయిన్స్. నన్ను కొట్టొద్దు సార్, నొప్పి తీస్తుంది అని ఎవరన్నారు? బాగా తెలిసిందే, స్వామి టు ద ప్రిన్సిపల్, ఐ మీన్ హెడ్ మాస్టర్. స్వామి సెట్ టు ద హెడ్ మాస్టర్. సో దెన్ దాని మీనింగ్ ఏంటి? స్వామి షోస్ హిస్ సెన్స్ ఆఫ్ రిటాలియేషన్ టు కార్పోరల్ పనిష్మెంట్. సో రిటాలియేషన్ మీన్స్ ప్రతీకారం అండి, రివెంజ్. సో స్వామి షోస్ హిస్ సెన్స్ ఆఫ్ రిటాలియేషన్, RETALIATION. రిటాలియేషన్ మీన్స్ ప్రతీకారం. టు కార్పోరల్, CORPORAL. కార్పోరల్ మీన్స్ శరీర సంబంధమైనటువంటి పనిష్మెంట్. సో కొడుతున్నాడు కదా, అతనికి ఆ నొప్పి అనేది తెలుస్తుంది శారీరకంగా, కాబట్టి దానికి ప్రతీకారంగా అతను ఆ విధంగా రియాక్ట్ అయ్యాడనమాట. ఓకే, స్వామి షోస్ హిజ్ సెన్స్, SENSE, సెన్స్ అంటే అలా రియాక్ట్ అవ్వడం, సెన్స్ ఆఫ్ రిటాలియేషన్ టు కార్పోరల్ పనిష్మెంట్. ఓకే, సో అది ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ కీప్ స్టాండింగ్ హియర్ ఆన్ దిస్ డెస్క్ స్టేరింగ్ లైక్ అన్ ఇడియట్ టిల్ ఐ అనౌన్స్ యువర్ డిస్మిషల్. సో దీనిపైనే నిలబడుండు, నేను చెప్పే వరకు కదలొద్దు నువ్వు అని ఎవరు చెప్పారు? ద హెడ్ మాస్టర్ ఆర్డర్డ్ స్వామి. అది ఇక్కడ రాయండి, హెడ్ మాస్టర్ స్వామిని ఆర్డర్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ హెడ్ మాస్టర్స్ యాంగర్ అండ్ హిజ్ ఇంటాలరెన్స్ ఆఫ్ మిస్చీఫ్, MISCHIEF, మిస్చీఫ్. ఇందాక చెప్పాను మీకు నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో. మిస్చీఫ్ మీన్స్ అల్లరి. సో హెడ్ మాస్టర్స్ యాంగర్ అండ్ హిజ్ ఇంటాలరెన్స్ ఆఫ్ మిస్చీఫ్. సో అక్కడ హెడ్ మాస్టర్ గారి యొక్క కోపము మరియు ఇంటాలరెన్స్, INTOLERANCE. ఇంటాలరెన్స్ అంటే అన్యాక్సెప్టింగ్, సో యాక్సెప్ట్ చేయలేకపోవడం అనమాట. దేనిని? అతని యొక్క అల్లరిని. సో ఇంటాలరెన్స్ ఆఫ్ మిస్చీఫ్. సో దాని గురించి ఇక్కడ మీనింగ్ అనమాట. నెక్స్ట్ ఐ డోంట్ కేర్ ఫర్ యువర్ డర్టీ స్కూల్. నీ యొక్క డర్టీ స్కూల్ నాకు అవసరం లేదు, నేను లెక్క చేయను అని ఎవరెవరితో అన్నారు? స్వామి మర్మర్డ్ టు ద హెడ్ మాస్టర్. స్వామి హెడ్ మాస్టర్తో ఇలా గొనుగుతూ చెప్పాడు. నెక్స్ట్ దానికి ఏం రాస్తామంటే ఇక్కడ స్వామి వాజ్ ఇన్ డెస్పిరేషన్. స్వామి చాలా నిరాశతో ఆ మాట్లాడినాడు అన్నమాట, నిరాశలో ఉన్నాడు, అందుకని అలా చెప్పాడు. సో దట్స్ ఆల్ అబౌట్
ద టేబుల్ అండి. నెక్స్ట్ చూస్తే వర్క్ ఇన్ గ్రూప్స్ అనేసి ఇక్కడ ఇంకొక వర్క్ ఇచ్చున్నారు. ఏంటంటే గివ్ రీజన్స్ ఫర్ స్వామీస్ డెసిషన్ టు లీవ్ ద స్కూల్. స్వామి స్కూల్ని విడిచి వెళ్ళడానికి గల కారణాలను రాయండి అన్నాడు. సో చాలా కారణాలు ఉన్నాయి కదా, మీరు రాయొచ్చు మీ ఓన్గా. సో ఫస్ట్ది ఏం రాయొచ్చు అంటే స్వామి ఫెల్ట్ ఇన్సల్టెడ్ అండ్ ఇంజ్యూర్డ్. సో ఫస్ట్ పాయింట్ స్వామి ఫెల్ట్ ఇన్సల్టెడ్ అండ్ ఇంజ్యూర్డ్. నెక్స్ట్ హీ కుడెంట్ టాలరేట్ ఇట్ ఎనీ లాంగర్. సో దానిని భరించలేకపోయాడు అనమాట, యాక్సెప్ట్ చేయలేకపోయాడు. నెక్స్ట్ ఇంకో పాయింట్గా హీ వాస్ కాట్ అప్ రెడ్ హ్యాండెడ్ అండ్ దెర్ వాస్ నో ఛాన్స్ ఆఫ్ ఎస్కేప్. అతను రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు ప్యూన్ దగ్గర, చూసేసాడు ప్యూన్, కాబట్టి నో ఛాన్స్ ఆఫ్ ఎస్కేప్, తప్పించుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. నెక్స్ట్ థర్డ్ పాయింట్గా హీ వాజ్ అషేమ్డ్ ఆఫ్ హిస్ ఓన్ బిహేవియర్. అతను చేసిన పనికి తనే చాలా ఫీల్ అయ్యాడు అనమాట, సిగ్గుగా ఫీల్ అయ్యాడు. సో ఈ రీజన్స్ అనేవి మనం రాయొచ్చు ఇక్కడ. నెక్స్ట్ వొకాబులరీలో చూసుకుంటే ఇక్కడ మనకు పిక్అవుట్ వర్డ్స్ ఫ్రమ్ ద స్టోరీ విచ్ ఆర్ సినోనిమ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. సో ఇక్కడ మనకు కొన్ని వర్డ్స్ ఇచ్చారండి, వీటికి సినోనిమ్స్ని మనం మన స్టోరీ నుంచి, స్టోరీలో ఉన్నటువంటి సినోనిమ్స్నే మనం ఇక్కడ రాయవలసి ఉంటుంది. సో బీట్కి మనకి ఇచ్చినటువంటి సినోనిమ్స్ ఏమి ఇచ్చారంటే ఫ్లాగ్, FLOG ఫ్లాగ్, ర్యాప్, RAP ర్యాప్, థ్రాష్, THRASH థ్రాష్, వ్యాక్, WHACK వ్యాక్. సో మీరు లెసన్ చూడండి, ప్రతి ఒక్క దగ్గర నేను చెప్పున్నాను పనిష్మెంట్కి సంబంధించిన వర్డ్స్ అవి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ మనకు బీట్కి సినానిమ్స్ అండి. నెక్స్ట్ యాంగ్రీ, యాంగ్రీకి సినానిమ్స్ వచ్చి ఫ్లష్డ్, మనకి ఈ లెసన్లో ఇచ్చింది, ఫస్ట్ లైన్లోనే ఉంటుంది లెసన్లో. నెక్స్ట్ రాస్కెల్ మీన్స్ బ్రిగాండ్, ఓకే BRIGA అండి బ్రిగాండ్. అండ్ లోఫర్, LOAFER లోఫర్, ఈ రెండు కూడా రాస్కెల్కి సినానిమ్స్. నెక్స్ట్ హ్యూమిలియేషన్, దానికి సినానిమ్గా మనం డిప్రెస్, DEPRESS డిప్రెస్ రాయొచ్చు. అండ్ డిస్ట్రెస్, DISTRESS డిస్ట్రెస్ రాయొచ్చు. అండ్ డెస్పిరేషన్, సో ఇప్పటివరకు చాలాసార్లు చూసాము ఆ వర్డ్ కూడా, నిరాశ, డెస్పిరేషన్. సో ఇవన్నీ కూడా దానికి సినానిమ్స్గా రాయొచ్చండి. నెక్స్ట్ సెకండ్ రోమన్లో లుక్ ఎట్ ద ఫాలోయింగ్ ఫ్రేజల్ వెబ్స్ టేకన్ ఫ్రమ్ ద టెక్స్ట్. ఇక్కడ మనకు ఫ్రేజల్ వెబ్స్ ఇచ్చారండి. ఫ్రేజల్ వెబ్స్ అనేవి మీకు 6th క్లాస్ నుంచి వస్తూనే ఉన్నాయి, చాలా ఫ్రేజల్ వెబ్స్ చూసాము ఇప్పటి వరకు. సో ఇక్కడ కూడా మనకు కొన్ని ఫ్రేజల్ వెబ్స్ ఇచ్చారు, చూద్దాం. కీప్ అవే అన్నాడండి. కీప్ అవే అంటే ఏంటంటే టు అవాయిడ్ సమ్ వన్ ఆర్ సంథింగ్, టు అవాయిడ్ సమ్ వన్ ఆర్ సంథింగ్. సో ఇక్కడ మనకు ఏం వర్క్ ఇచ్చాడు అనేది ఒకసారి చూద్దాం, దాని తర్వాత వీటి మీనింగ్స్ అన్నీ చూద్దామండి. So the phrases are verbs followed by prepositions or adverbial particles. సో అసలు ఫ్రేజల్ వెబ్స్ అంటే చాలా వీడియోస్లో డిస్కస్ చేస్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఫ్రేజల్ వెబ్స్ అంటే ఏం లేదండి, వెబ్స్ ప్రిపోజిషన్స్తో కలిసి రావడాన్ని ఫ్రేజల్ వెబ్స్ అంటాము. యూ మే అండర్స్టాండ్ దట్ దే ఆర్ ఫ్రేజల్ వెబ్స్. సో యూ విల్ నోటీస్, ఇక్కడ ఏమిచ్చండి, యూ విల్ నోటీస్ దట్ ద ఫాలోయింగ్ ఫ్రేజల్ వెబ్స్ కీప్ అవే, బ్రింగ్ డౌన్ అండ్ కట్ ఆఫ్ కెన్ బి స్ప్లిట్ యాజ్ షోన్ బిలో. సో ఇక్కడ మనకు కీప్ అవే, లుక్ అరౌండ్, లుక్ ఎట్, బ్రింగ్ డౌన్, కట్ ఆఫ్ అని ఇలా ఇచ్చినారు కంటే ఫస్ట్ వీటి మీనింగ్స్ చూసేస్తాం, తర్వాత ఏం వర్క్ ఇచ్చారనేది మళ్ళీ చూద్దాం. సో ఇక్కడ కీప్ అవే అంటే ఏంటంటే టు అవాయిడ్ సమ్ వన్ ఆర్ సంథింగ్. ఓకే, టు అవాయిడ్ సమ్ వన్ ఆర్ సంథింగ్ ఈజ్ నథింగ్ బట్ కీప్ అవే. Next second one is look around. Look around means to study something visually. Look around means to study something visually. అంటే అలా చూస్తూ మనం చూసిన దాన్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తూ ఉండడం. నెక్స్ట్ లుక్ ఎట్ అంటే జస్ట్ క్యాజువల్లీ చూడడం అనమాట. ఓకే, అదర్వైజ్ ఎగ్జామైన్ సమ్ వన్ ఆర్ సంథింగ్, టు ఎగ్జామైన్ సమ్ వన్ ఆర్ సంథింగ్. నెక్స్ట్ బ్రింగ్ డౌన్, సో టు మూవ్ సంథింగ్ ఫ్రమ్ హయ్యర్ ప్లేస్ టు లోయర్ ప్లేస్, టు మూవ్ సంథింగ్ ఫ్రమ్ హయ్యర్ ప్లేస్ టు లోయర్, పై నుంచి కిందకి తీసుకొని రావడం. సో నెక్స్ట్ వన్ ఈస్ కట్ ఆఫ్. కట్ ఆఫ్ అంటే మనకు మార్జినల్ అని కూడా వస్తుందండి, మార్జినల్ మార్క్స్ అని కూడా. సో ఇక్కడ మనకు కట్ ఆఫ్ అంటే టు స్టాప్ ఆర్ రిమూవ్ సమ్ వన్ ఆర్ సంథింగ్ ఫ్రమ్ సమ్ ప్లేస్ ఆర్ సంథింగ్. సో టు స్టాప్ ఆర్ రిమూవ్ సమ్ వన్ ఆర్ సంథింగ్. ఓకే, అలా సింపుల్గా రాస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనకు వీటిలో కట్ ఆఫ్ అనేది యూజ్ చేసేటప్పుడు మనము దాన్ని స్ప్లిట్ చేయొచ్చు, అంటే ఈ రెండింటి మధ్యలో వేరే వర్డ్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట.
అలాగా ఈ 3 వర్డ్స్ని అంటే ఏవేవి కీప్ అవే, బ్రింగ్ డౌన్ అండ్ కట్ ఆఫ్, ఈ వీటిని మాత్రమే మనం స్ప్లిట్ చేయగలుగుతాము. రిమైనింగ్ వాటిని మనం స్ప్లిట్ చేయడానికి పాసిబుల్ లేదు వాళ్ళు ఇచ్చిన దాంట్లో. చూడండి, కీప్ ద ఫైల్స్ అవే, కీప్ అవే అనే దాన్ని స్ప్లిట్ చేయొచ్చు, కీప్ ద ఫైల్స్ అవే అనేసి. ఓకే, అండ్ అలాగే బ్రింగ్ ద పేషెంట్ డౌన్, సో బ్రింగ్ ద పేషెంట్ డౌన్ అనేసి అలా యూజ్ చేయొచ్చు. అండ్ కట్ ఇట్ ఆఫ్, మిడిల్ ఇట్ అనేది వచ్చింది చూడండి, కట్ ఆఫ్ మధ్యలోకి. సో కట్ ఇట్ ఆఫ్ అంటే ఏంటంటే దీన్ని కూడా మనం స్ప్లిట్ చేయగలము అనేసి ఇక్కడ చూడొచ్చు అనమాట. ఓకే, సో కట్ ఇట్ ఆఫ్ అంటే టు రిమూవ్ ఆర్ స్టాప్ సంథింగ్ అని ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ద అదర్ 2 ఫ్రేజల్ వెబ్స్ కెనాట్ బి స్ప్లిట్, సో టోటల్ 5లో 3నే స్ప్లిట్ చేయగలుగుతారు, రిమైనింగ్ 2 అనేది స్ప్లిట్ చేయలేము అని చెప్తున్నారు. నెక్స్ట్, యూజ్ ద ఫాలోయింగ్ ఫ్రేజల్ వెబ్స్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్సెస్, ఇక్కడ మనకు కొన్ని ఫ్రేజల్ వెబ్స్ ఇచ్చారు, వాటికి ఓన్ సెంటెన్స్ రాయమని చెప్పారు. అండ్ డిసైడ్ వెదర్ యూ కెన్ స్ప్లిట్ దెమ్ యాజ్ షోన్ ఇన్ ద అబోవ్ ఎగ్జాంపుల్స్, సో వీటిని మనం స్ప్లిట్ చేయగలుగుతామా లేదా అనేది కూడా ఐడెంటిఫై చేయమన్నారు. సో ఫస్ట్ వన్, మీనింగ్. లుకప్ అంటే ఏంటి? లుకప్ మీన్స్ ఇంప్రూవ్ ఆర్ సెర్చ్, లుకప్ మీన్స్ ఇంప్రూవ్ ఆర్ సెర్చ్. సో దీనికి ఓన్ సెంటెన్స్ ఏం రాయొచ్చు అంటే, at last things were beginning to look up, at last things were beginning to look up అంటే ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయి, చివరికి అంతా మంచిగా జరుగుతుంది అంటున్నాం కదా, ఆ విధంగా చివరికి అంతా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది, కొద్దిగా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది అని. సో దీనిని మనం స్ప్లిట్ చేయొచ్చా చేయకూడదు అనేది కూడా ఐడెంటిఫై చేయాలి. దీనిని మనం స్ప్లిట్ చేయొచ్చండి. ఓకే, అక్కడ మీరు సైడ్గా రాసుకోవచ్చు, వీ కెన్ స్ప్లిట్ దిస్ అనేసి. నెక్స్ట్, బ్రింగ్ అవుట్. బ్రింగ్ అవుట్ అంటే ప్రొడ్యూస్ అండి, బ్రింగ్ అవుట్ మీన్స్ ప్రొడ్యూస్. ఓకే, సో హీ కుడ్ హార్డ్లీ బ్రింగ్ అవుట్ ఏ వర్డ్, హీ కుడ్ హార్డ్లీ బ్రింగ్ అవుట్ ఏ వర్డ్, సో అతను చాలా కష్టం మీద వర్డ్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు, డెలివరీ చేస్తున్నాడు అని రాయొచ్చు. సో దీనిని కూడా మనం స్ప్లిట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్, త్రూ అవుట్. త్రూ అవుట్ అంటే సో అట్లా ఎలా స్ప్లిట్ చేయొచ్చు, స్ప్లిట్ చేస్తే ఎలా వస్తుంది అనే ఒక సెంటెన్స్ రాయొచ్చు కూడా. మీరు ఎగ్జాంపుల్ రాస్తామంటే ఫస్ట్ దానికి కూడా లుక్అప్ మీన్స్ ఐ ఆమ్ లుకింగ్ ద వర్డ్ అప్ ఇన్ ద డిక్షనరీ, సో ఐ ఆమ్ లుకింగ్ ద వర్డ్, సారీ వర్డ్ అన్నాను, ఐ ఆమ్ లుకింగ్ ద వర్డ్ అప్ ఇన్ ద డిక్షనరీ. హియర్ లుకింగ్ అప్, దీంట్లో మీనింగ్ ఏంటంటే సెర్చ్ అనేసి వస్తుంది అనమాట. ఓకే, మీకు ఇందాక మీనింగ్ చెప్పాను, లుకప్ చెప్పేటప్పుడు దాని మీనింగు ఇంప్రూవ్ అని సెర్చ్ అని వస్తుంది. సో ఎప్పుడైతే మీరు స్ప్లిట్ చేసి యూస్ చేస్తారో అక్కడ దాని మీనింగ్ సెర్చ్ అని వస్తుంది. సో దాని మీనింగ్ ఏమైపోయింది, ఐ ఆమ్ లుకింగ్ ద వర్డ్ అప్ ఇన్ ద డిక్షనరీ అంటే నేను ఒక వర్డ్ కోసం డిక్షనరీలో సెర్చ్ చేస్తున్నాను అని మీనింగ్. అలాగే బ్రింగ్ అవుట్ని స్ప్లిట్ చేసినప్పుడు ఎలా వస్తుందంటే, ద డాక్టర్స్ బ్రింగ్ ద పేషెంట్ అవుట్ ఆఫ్ ద డేంజర్, సో బ్రింగ్ ద పేషెంట్ అవుట్ ఆఫ్ ద డేంజర్, సో అలాగొస్తుంది అనమాట. నెక్స్ట్, త్రో కట్, సో సారీ త్రో అవుట్. త్రో అవుట్ అంటే ఏంటంటే గెట్ రైడ్ ఆఫ్, గెట్ రైడ్ ఆఫ్ అనేసి మీనింగ్ అండి. సో దీనికి ఓన్ సెంటెన్స్ ఎలా రాయొచ్చు అంటే, దోస్ ఇంపార్టెంట్ పేపర్స్ షుడ్ నాట్ బి థ్రోన్ అవుట్, దోస్ ఇంపార్టెంట్ పేపర్స్ షుడ్ నాట్ బి థ్రోన్ అవుట్ మీన్స్ గెట్ రైడ్ ఆఫ్ అంటే పడివేయడము ఇలాగనమాట. సో నెక్స్ట్, లుక్అవుట్. సో త్రో అవుట్ని కూడా మనం విడదీసి రాయొచ్చు. డోంట్ త్రో ద గార్బేజ్ అవుట్ ఆఫ్ ద విండో, డోంట్ త్రో ద గార్బేజ్ అవుట్ ఆఫ్ ద విండో, త్రోకి అవుట్కి మిడిల్ ఏమొచ్చింది, గార్బేజ్ అని వచ్చింది. సో ఈ విధంగా దీన్ని స్ప్లిట్ చేయొచ్చు. నెక్స్ట్, లుక్అవుట్ అన్నాడు. లుక్అవుట్ అంటే మీనింగ్ ఇక్కడ బీవేర్ వస్తుంది అండ్ సెర్చ్ అనేసి కూడా వస్తుంది. బివేర్ అంటే జాగ్రత్తగా ఉండమని చెప్పి. సో దానికి ఓన్ సెంటెన్స్ ఎలా రాయొచ్చు అంటే, లుక్అవుట్ థీఫ్ హూ ఎస్కేప్డ్ మార్నింగ్, హూ హ్యాస్ ఎస్కేప్డ్ మార్నింగ్ ఆర్ హూ ఎస్కేప్డ్ మార్నింగ్. సో లుక్అవుట్ ద థీఫ్ హూ ఎస్కేప్డ్ మార్నింగ్, దాని మీనింగ్ ఏంటంటే బివేర్ ఆఫ్ దట్ థీఫ్, జాగ్రత్తగా ఉండండి, కొద్దిగా గమనిస్తూ ఉండండి అనేసి. సో దీనిని మనం స్ప్లిట్ చేయలేం, దిస్ వీ కెనాట్ స్ప్లిట్. సో నెక్స్ట్ థర్డ్ రోమన్ చూస్తే మనకు రెఫర్ ద డిక్షనరీ, మనకు డిక్షనరీ రెఫర్ చేసి రెఫర్ టు ఏ డిక్షనరీ అండ్ పిక్ అవుట్ ద ఫ్రేజల్ వెబ్స్ దట్ బిగిన్ విత్ ద ఫాలోయింగ్ వెబ్స్ అండ్ రైట్ డౌన్ సెంటెన్సెస్ యూజింగ్ దేమ్. సో ఇక్కడ మనకు కొన్ని వర్డ్స్ ఇచ్చారండి, వీటితో స్టార్ట్ అయ్యేటటువంటి ఫ్రేజల్ వెబ్స్ని డిక్షనరీ
సెట్ చేసి ఫైండ్ అవుట్ చేయమన్నారు. అండ్ వాటితో మనం ఒక ఓన్ సెంటెన్స్ రాయవలసి వస్తుంది. సో నేను ప్రతి ఒక్కదానికి ఒక 3 ఫ్రేజల్ వెర్బ్స్ చెప్తానండి. ఇంకా చాలా ఉంటాయి, మీరు కూడా సెట్ చేసి రాయండి. సో జస్ట్ 3 రాస్తే సరిపోతుంది. బ్రింగ్తో స్టార్ట్ అయ్యేది ఏంటంటే బ్రింగ్ అప్. ఓకే, అది ఒక ఫ్రేజల్ వెర్బ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్రింగ్ అప్? రేర్, REAR. రేర్ మీన్స్ పెంచడం అనమాట, పెంచుకోవడం. సో బ్రింగ్ అప్ అనేది ఒక ఫ్రేజల్ వెర్బ్. దానికి ఓన్ సెంటెన్స్ ఏం రాయొచ్చు అంటే వీ షుడ్ బ్రింగ్ అప్ అవర్ చిల్డ్రన్ విత్ లవ్. ప్రేమతో మన పిల్లల్ని పెంచాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ బ్రింగ్ ఆన్. సో బ్రింగ్ ఆన్ అంటే కాజ్, ఒక కారణం అవ్వచ్చు అనమాట, కాజ్. సో దానికి ఓన్ సెంటెన్స్ ఏం రాయొచ్చు అంటే హీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ స్ట్రెస్ బ్రాట్ ఆన్ బై ఓవర్ వర్క్. సో హీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ స్ట్రెస్, అతను స్ట్రెస్తో ఇబ్బంది పడుతున్నాడు. బ్రాట్ ఆన్ బై ఓవర్ వర్క్, కారణం ఏంటంటే ఎక్కువ వర్క్ చేయడం వల్ల అది వచ్చిందనమాట. సో దట్ ఈస్ ద రీజన్. సో ఇక్కడ బ్రింగ్ అప్, బ్రింగ్ ఆన్ 2 కంప్లీటెడ్. అండ్ థర్డ్ వన్ ఈస్ బ్రింగ్ ఇన్ అంటే ఎర్న్, సంపాదించుకోవడం. సో వీ నీడ్ టు బ్రింగ్ ఇన్ ఎ లాట్ మోర్ ఇన్ ద న్యూ బిజినెస్. సో మనం ఈ న్యూ బిజినెస్లో ఎక్కువ సంపాదించుకోవాలి. బ్రింగ్ ఇన్ మీన్స్ సంపాదించుకోవడం ఎక్కువ. సో ఆ విధంగా బ్రింగ్ గురించి రాసామండి. ఇంకా మీరు కూడా రాయొచ్చు బ్రింగ్ డౌన్ అనేసి, బ్రింగ్ అవుట్ అనేసి. బ్రింగ్ అవుట్ ఆల్రెడీ మనకు ఎగ్జాంపుల్గా ప్రీవియస్ రోమన్లో ఇచ్చున్నాడు. సో అది రాయొచ్చు. అండ్ బ్రింగ్ డౌన్ మీన్స్ ఫాల్ ఓవర్. సో ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ లుక్ గురించి, లుక్తో స్టార్ట్ అయ్యేటటువంటి ఫ్రేజల్ వెర్బ్స్ రాయమన్నాడు. సో చాలా ఉన్నాయండి లుక్తో, ఒక 3 చెప్తాను. లుకప్ అంటే సెర్చ్. సో వాట్ ఈస్ ద ఓన్ సెంటెన్స్? కెన్ యూ లుక్ అప్ ద ఓపెనింగ్ లైన్స్ ఆన్ ద వెబ్సైట్? వెబ్సైట్లో ఆ ఓపెనింగ్ లైన్స్ని సెర్చ్ చేయగలుగుతావా అని. సో లుకప్ మీన్స్ సెర్చ్. నెక్స్ట్ సెకండ్ వర్డ్ ఏం రాయొచ్చు అంటే లుక్ ఫర్ అన్నా కూడా సెర్చ్ చేయండి. సో ద టీచర్ ఈజ్ లుకింగ్ ఫర్ ద ఫైల్. సో వెతుకుతూ ఉంది, ఫైల్ కోసం వెతుకుతూ ఉంది. సో లుక్ ఫర్ అంటే కూడా సెర్చ్. నెక్స్ట్ లుక్ ఇన్ టు అంటే మేక్ అన్ ఇన్వెస్టిగేషన్. ఓకే, ఇన్వెస్టిగేషన్ చేయడం అనమాట. సో దానికి ఎగ్జాంపుల్గా ద హెడ్ మాస్టర్ ఈజ్ లుకింగ్ ఇన్ టు ద ఫైల్. ఓకే, అదర్వైజ్ ద పోలీస్ ఈజ్ లుకింగ్ ఇన్ టు ద కేస్, అది కూడా రాసుకోవచ్చు, అంటే ఇన్వెస్టిగేట్ చేయడం. సో ఈ విధంగా లుక్తో స్టార్ట్ అయ్యేటువంటి ఫ్రేజల్ వెర్బ్స్ ఒక 3 చెప్పాను. ఇంకా మీకు ఉన్నాయి లుక్అవుట్ ఉంది. లుక్అవుట్ అంటే టు బీ వాచ్ఫుల్, అంటే మనకి ఇంతకుముందు వచ్చింది అది. ఓకే, అంటే బీవేర్ అనేసి కూడా చెప్పున్నాను. నెక్స్ట్ లుక్ ఆఫ్టర్ అంటే టేక్ కేర్. లుక్ ఆన్ మీన్స్ జస్ట్ టు వాచ్ వితౌట్ ఇన్వాల్వ్ అవ్వకుండా అలా చూస్తూ ఉండడం అనమాట. ఓన్ సెంటెన్స్ ఏం రాయొచ్చు లుక్ ఆన్కి? దే లుక్డ్ ఆన్ హిస్ బిహేవియర్. సో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకుండా జస్ట్ చూస్తూ ఉన్నారనమాట అతని బిహేవియర్ ఎలా ఉంది అనేది. నెక్స్ట్ లుక్ ఇన్ మేక్ ఏ షార్ట్ విజిట్. లుక్ ఇన్ అంటే మేక్ ఏ షార్ట్ విజిట్. సో షీ లుక్స్ ఇన్ ఆన్ హర్ ఎల్డర్లీ నైబర్ ఎవ్రీ ఈవినింగ్. సో జస్ట్ ఆమె అలా విజిట్ చేస్తూ ఉంటుంది అనమాట వాళ్ళ నైబర్ని. ఎవ్రీ ఈవినింగ్ అలా వెళ్ళొస్తూ ఉంటుంది. సో అలాగా లుక్తో ఒక జస్ట్ 3 రాస్తే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ రష్తో స్టార్ట్ అయ్యేటటువంటి ఫ్రేజల్ వెర్బ్స్ వచ్చి రష్ ఎట్ అంటే రన్ ఆఫ్టర్. మీన్స్ రన్ ఆఫ్టర్ అంటే వెనక పరిగెత్తడం అనమాట, చేస్ చేయడం లాగా. ద డాగ్ రష్డ్ ఎట్ అస్ అండ్ స్కార్డ్ అస్. కుక్క మమ్మల్ని వెంబడించింది, చాలా భయపెట్టింది. సో రష్ ఎట్ మీన్స్ రన్ ఆఫ్టర్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ రష్ ఆన్ అంటే సడన్ డిమాండ్, ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోవడం అనమాట. సో దానికి ఓన్ సెంటెన్స్ వచ్చి దే హ్యాస్ బీన్ ఏ రష్ ఆన్ ఫర్ అంబ్రెల్లాస్ దిస్ వీక్. దే హ్యాస్ బీన్ ఏ రష్ ఆన్ ఫర్ అంబ్రెల్లాస్ దిస్ వీక్. ఈ వారంలో అంబ్రెల్లాస్కి చాలా డిమాండ్ అనేది పెరిగింది అనేసి. నెక్స్ట్ థర్డ్ వన్గా రష్ ఫర్ అంటే టు హరీ, తొందరపడ్డం అనమాట. ఆల్ ద పీపుల్ రష్డ్ ఫర్ ద ఎగ్జిస్ట్ వెన్ ద గేమ్ వాజ్ ఓవర్ ఆర్ వెన్ ద మూవీ వాజ్ ఓవర్.
సో ఆల్ ద పీపుల్ రష్డ్ ఫర్ ద ఎగ్జిస్ట్ అంటే బయటికి వెళ్ళడానికి బయటికి వెళ్ళడం కోసం అందరూ ఒక్కసారిగా తొందరపడ్డారు. ఎప్పుడు ఆ గేమ్ అయిపోయిన తర్వాత లేదా మూవీ అయిపోయిన తర్వాత. ఈ విధంగా రష్ ఫర్ అంటే టు హర్రీ, తొందరపడడం అని రాయొచ్చు. సో అదేవిధంగా రష్ అవుట్ కూడా ఉందండి. సో ఆల్రెడీ మనం చాలా చూసాం, 3 చూసేసాం కాబట్టి అక్కడికి సరిపోతుంది. నెక్స్ట్ కీప్తో వచ్చి మనకు కీప్ అప్ అంటే టు కంటిన్యూ, కీప్ ఇట్ అప్ అంటుంటాం కదా, అలాగా కీప్ అప్ అంటే ఏంటంటే టు కంటిన్యూ, కీప్ ఆన్ డూయింగ్ అనేసి మీనింగ్. నెక్స్ట్ దానికి ఓన్ సెంటెన్స్, ప్లీజ్ కీప్ అప్ యువర్ హెల్త్. ప్లీజ్ కీప్ అప్ యువర్ హెల్త్ అంటే నీ హెల్త్ని అలాగే బాగా చూసుకుంటూ ఉండు, మెయింటైన్ చేస్తుండు అని. నెక్స్ట్ సెకండ్ వర్డ్ ఈస్ కీప్ అవుట్. కీప్ అవుట్ అని కూడా రాయొచ్చు. కీప్ అవుట్ అంటే ఏంటంటే రిమైన్ అన్ఇన్వాల్వ్డ్ అంటే ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడం అనమాట. రిమైన్ అన్ఇన్వాల్వ్డ్. దానికి ఓన్ సెంటెన్స్, కీప్ అవుట్ ఆఫ్ దిస్, ఇట్ ఈస్ మై అఫైర్. కీప్ అవుట్ ఆఫ్ దిస్, ఇట్ ఈస్ మై అఫైర్, ఇది నా ప్రాబ్లం, నువ్వు దీని నుంచి దూరంగా ఉండు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. దీంట్లో ఇన్వాల్వ్ అవ్వద్దు అన్నట్టుగా. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ కీప్ ఎట్. కీప్ ఎట్ మీన్స్ టు కంటిన్యూ వర్కింగ్. కీప్ ఎట్ మీన్స్ టు కంటిన్యూ వర్కింగ్. కమ్ ఆన్, కీప్ ఎట్ ఇట్, యూ హ్యావ్ నియర్లీ ఫినిష్డ్ ఇట్. సో కమ్ ఆన్, కీప్ ఇట్ అప్, యూ హ్యావ్ నియర్లీ ఫినిష్డ్ ఇట్. సో ఆల్మోస్ట్ కంప్లీట్ చేసావు, కంటిన్యూ చేయి అన్నట్టుగా చెప్పడం అనమాట. కీప్ ఎట్ అంటే టు కంటిన్యూ వర్కింగ్ అంటే కంటిన్యూ చేయడం వర్కింగ్ అనేది. సో అదేవిధంగా కీప్ అవే అని కూడా రాయొచ్చు. కీప్ అవే అంటే టు అవాయిడ్ గోయింగ్ నియర్, అక్కడికి పోకుండా మానుకోవడం అనమాట, దాని దగ్గరికి వెళ్ళకుండా. సో కీప్ అవే మీన్స్ టు అవాయిడ్ గోయింగ్ నియర్. సో దానికి ఓన్ సెంటెన్స్గా కీప్ అవే ఫ్రమ్ ద ఎడ్జ్ ఆఫ్ ద హిల్. సో కొండకి ఎడ్జెస్కి పోకుండా ఉండడం బెటరు అని చెప్పడం అనమాట. సో నెక్స్ట్ వర్డ్ ఈస్ గో. గోతో వచ్చేటటువంటి ఫ్రేజల్ వెబ్స్ వచ్చి మనకు చాలానే ఉన్నాయండి. గో ఆఫ్ అంటే టు లీవ్ ఏ ప్లేస్. సో దానికి ఎగ్జాంపుల్గా ఎలా రాయొచ్చు, గో అంటే V2 ఫామ్ కూడా యూస్ చేయొచ్చండి, వెంట్ ఆఫ్ అనేసి. ఓకే, సో షీ వెంట్ ఆఫ్ టు గెట్ ఏ డ్రింక్. షీ వెంట్ ఆఫ్ టు గెట్ ఏ డ్రింక్, ఆమె డ్రింక్ రావడం కోసం వెళ్ళిపోయింది. సో గో ఆఫ్ అంటే ఏంటంటే టు లీవ్ ఏ ప్లేస్. ఓకే, ఓన్ సెంటెన్స్ ఈస్ షీ వెంట్ ఆఫ్ టు గెట్ ఏ డ్రింక్. నెక్స్ట్ గో ఆఫ్టర్ మీన్స్ టు చేస్, వెంబడించడం. సో ద పోలీస్ వెంట్ ఆఫ్టర్ ద బర్గ్లర్స్ ఆర్ థీవ్స్. సో పోలీస్ వెంట్ ఆఫ్టర్ ద అంటే వాళ్ళని వెంబడిస్తూ వెళ్ళారు అనేసి. సో నెక్స్ట్ వన్ ఈస్ గోఫర్. గోఫర్ మీన్స్ అటాక్. ఓకే, టు అటాక్. సో దానికి ఏం రాయొచ్చండి ఓన్ సెంటెన్స్, షీ వెంట్ ఫర్ హిమ్ విత్ ఏ నైఫ్. సో గోఫర్ అంటే టు అటాక్. సో షీ వెంట్ ఫర్ హిమ్ విత్ ఏ నైఫ్, ఆమె కత్తి తీసుకొని వెళ్ళిందనమాట అతని మీద దాడి చేయడం కోసం. సో ఈ విధంగా 3 అనేది రాయొచ్చు. నెక్స్ట్ పుట్తో స్టార్ట్ అయ్యేటటువంటి ఫ్రేజల్ వెబ్స్ చూస్తే పుట్ అబౌట్ మీన్స్ టు టెల్ ఏ లాట్ ఆఫ్. ఎగ్జాంపుల్, someone has been putting it about that you plan to resign. సో నువ్వు రిజైన్ చేయాలి అని అనుకుంటున్నావు అనేసి చాలామంది చాలా రకరకాలుగా చెప్పుకుంటూ ఉన్నారు. సో టు టెల్ ఏ లాట్ ఆఫ్, ఎక్కువగా చెప్పుకోవడం అనమాట పుట్ అబౌట్ అంటే. సో నెక్స్ట్ పుట్ అసైడ్ మీన్స్ టు ఇగ్నోర్ చేయడం, పట్టించుకోకపోవడం. దే డిసైడెడ్ టు పుట్ అసైడ్ దేర్ డిఫరెన్సెస్. వాళ్ళలో ఉన్నటువంటి తేడాలను వాళ్ళు ఇగ్నోర్ చేసి పక్కన పెట్టేయాలని డిసైడ్ అయ్యారు వాళ్ళు. నెక్స్ట్ పుట్ డౌన్ మీన్స్ డిఫీట్, ఓడించడం. సో హీ పుట్ డౌన్ ద ఎనిమీస్ అని చెప్పుకోవచ్చు, అతని యొక్క ఎనిమీస్ని ఓడించాడు అనేసి. ద డీజీపీ పుట్ డౌన్ ద రెబల్స్ అలా కూడా చెప్పుకోవచ్చు ఇంకొక ఓన్ సెంటెన్స్ కావాలంటే. సో ఈ విధంగా మనం ఫ్రేజల్ వెబ్స్ అనేవి ప్రతి ఒక్క దానికి మినిమం 3 అనేది రాస్తే సరిపోతుంది. వాటి యొక్క ఓన్ సెంటెన్స్ కూడా చెప్పానండి, రాసుకోండి. సో ఇలా చెప్తున్నాను కదండి, మర్చిపోకుండా కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, ఆ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి, జస్ట్ మీరు ఇచ్చే నాకు ఎంకరేజ్మెంట్ అది. నెక్స్ట్ గ్రామర్లోకి ఎంటర్ అయినట్లయితే ఇక్కడ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇచ్చారండి. సో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా ఏంటి అనేది క్లియర్ కట్గా ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో లింక్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదు అనుకుంటే
మీరు నా వీడియో ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళారంటే ఫోల్డర్ వైజ్గా మీకు ఉంటాయి. సో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అండ్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ అండ్ అసెప్టివ్ సెంటెన్సెస్, ఇలా ప్రతి ఒక్క దానికి నేను వీడియోస్ చేస్తున్నాను. ఒకసారి ఆ వీడియోస్ అన్నీ వాచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ గ్రామర్లోకి రండి, అప్పుడు మీకు ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. సో అందుకని నేను డైరెక్ట్గా ఇక్కడ మనకిచ్చిన వర్క్లోకి ఆన్సర్లోకి వెళ్ళిపోతున్నాను. సో రీడ్ ద ఇమాజినరీ కన్వర్జేషన్ బిట్వీన్ స్వామి అండ్ హిజ్ ఫాదర్. స్వామి అండ్ హిజ్ ఫాదర్ వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఒక ఇమాజినరీ సిచ్యువేషన్ అనమాట, నిజంగా జరిగింది కాదు, ఒకవేళ జరిగి ఉంటే ఎలా ఉంటుంది అనేది. సో స్వామిస్ ఫాదర్ అంటున్నాడు, మై డియర్ స్వామి, వై ఆర్ యూ లుకింగ్ సో డల్, వై హ్యావెంట్ యూ గాన్ టు స్కూల్ టుడే. సో అని వాళ్ళ ఫాదర్ అడిగాడు, ఎందుకు ఈరోజు డల్గా ఉన్నావు, ఎందుకు ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు అని. దానికి స్వామి, డాడీ ఐ డోంట్ లైక్ ద స్కూల్, డాడీ ఐ డోంట్ లైక్ ద స్కూల్, నాకు ఆ స్కూలు నచ్చలేదు. ద హెడ్ మాస్టర్ బీట్స్ మీ ఎవ్రీడే, రోజు నన్ను కొడుతున్నాడు అని స్వామి చెప్పాడు. దానికి స్వామిస్ ఫాదర్, వై డస్ యువర్ హెడ్ మాస్టర్ బీట్ యూ ఎవ్రీడే వితౌట్ ఎనీ రీజన్, నీ ఎలాంటి కారణం లేకుండా ఎందుకు కొడతాడు హెడ్ మాస్టర్. ఐఎమ్ ష్యూర్ యూ మస్ట్ బీ కాజింగ్ ఏ లాట్ ఆఫ్ న్యూసెన్స్ ఇన్ స్కూల్, ఖచ్చితంగా నువ్వే ఏదో న్యూసెన్స్ చేస్తుంటావు అందుకే కొడుతున్నాడు నిన్ను అని అన్నాడు. దానికి స్వామి, నో డాడ్, ద హెడ్ మాస్టర్ బీట్స్ ఆల్ మై ఫ్రెండ్స్ ఇన్ ద సేమ్ వే, కాదు నాన్న మా ఫ్రెండ్స్ని కూడా అలాగే కొడుతున్నాడు హెడ్ మాస్టర్ అని అన్నాడు. స్వామిస్ ఫాదర్, ఓకే వాట్ డూ యూ వాంట్ టు డూ నౌ, ఏం చేయాలనుకుంటున్నావు. డోంట్ యూ గో టు స్కూల్ అండ్ కంటిన్యూ యువర్ స్టడీస్, స్కూల్కి వెళ్ళవా, నీ చదువుని కంటిన్యూ చేయవా అని అడిగాడు. స్వామి, నో డాడ్, ఐ విల్ జాయిన్ సమ్ అదర్ స్కూల్, నేను ఇంకొక స్కూల్లో జాయిన్ అవుతాను అని చెప్పాడు. నౌ చేంజ్ ద కన్వర్జేషన్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్, ఆ కన్వర్జేషన్ని ఒక పారాగ్రాఫ్ లాగా మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి కన్వర్ట్ చేసి రాయవలసి ఉంటుంది. సో అలా కన్వర్ట్ చేసినప్పుడు అది ఎలా వస్తుందంటే, అదేదన్నా క్వశ్చన్ అయితే ఆస్క్డ్, ఆల్రెడీ ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఇది చూస్తే మీకు అర్థమవుతుందండి. ఆ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అన్ని వీడియోస్ చూడండి, ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి, అవన్నీ చూసిన తర్వాత ఇక్కడికి రండి, ఆ తర్వాత మీకు ఇది అర్థమవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏదైనా వచ్చినప్పుడు ఆస్క్డ్ లేదా ఎంక్వైర్డ్ అని పెట్టాలి, ఆన్సర్ చెప్పేటప్పుడు సెట్ దట్ అని పెట్టాలి. అండ్ ఇంపరేటివ్ సెంటెన్స్ అండ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు దట్ అనేది యూజ్ చేయకూడదు. అండ్ రిమైనింగ్ అసెప్టివ్ సెంటెన్సెస్ అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అయినప్పుడు దట్ అనేది యూజ్ చేస్తాం. సో ఇవి గుర్తుపెట్టుకొని మనం ఆన్సర్ చూద్దాం. ఫస్ట్, స్వామిస్ ఫాదర్ ఆస్క్డ్ హిమ్ why he was looking so dull and why he had not gone to school that day. సో టెన్సెస్ కూడా చేంజ్ అవుతాయి అక్కడ, ఓకే, అవన్నీ కూడా ఆ వీడియోలో ఇచ్చున్నాను చూడండి. సో ఆ విధంగా అడిగాడు. నెక్స్ట్ సెంటెన్స్, అడ్రస్సింగ్ హిజ్ ఫాదర్ స్వామి సెడ్ దట్ he did not like the school and further said that, or further said that అని రాసుకోవచ్చు, లేదా added అని కూడా రాసుకోవచ్చు, and added that అని కూడా రాసుకోవచ్చు. సో అండ్ యాడెడ్ దట్ ద హెడ్ మాస్టర్ బీట్ హిమ్ ఎవ్రీ డే, ఓకే, రోజు కొడుతున్నా అని చెప్పాడు, అక్కడికి ఫుల్ స్టాప్. నెక్స్ట్, స్వామిస్ ఫాదర్ ఎంక్వైర్డ్ హిస్ సన్ వై హిజ్ హెడ్ మాస్టర్ బీట్ హిమ్ ఎవ్రీ డే వితౌట్ ఎనీ రీజన్. సో ఎంక్వైర్డ్ అంటే అక్కడ క్వశ్చన్ అడిగాడు. సో అక్కడ మనం ఇక్కడ చూడొచ్చు. సో వై డస్ యువర్ హెడ్ మాస్టర్ అనేసి ఇలా అడిగారు. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా అతను కంటిన్యూ చేస్తున్నాడు, అప్పుడు హీ యాడెడ్ అనేసి యూజ్ చేయొచ్చండి. ఓకే, ఎనీ రీజన్. నెక్స్ట్, హీ ఎనీ రీజన్ అని పెట్టి ఫుల్ స్టాప్ పెట్టి హీ యాడెడ్ దట్ సర్టైన్లీ హీ మస్ట్ బి కాజింగ్ ఏ లాట్ ఆఫ్ న్యూసెన్స్ ఇన్ స్కూల్. సో అతనే న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడు అనేసి కూడా అతను యాడ్ చేసి చెప్పాడు కదా, సో అది చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నో డాడ్ అంటే నో చెప్తున్నాడు, నో అంటే డినీడ్ అనేసి వస్తుంది, ఎస్ అంటే అగ్రీడ్ ఆర్ రిప్లైడ్ పాజిటివ్లీ అని వస్తుంది. సో అది గుర్తుపెట్టుకోండి. స్వామి డినీడ్, డిఈఎన్ఐఈడి అని రాయాలి, డినీడ్. సో స్వామి డినీడ్ అండ్ టోల్డ్ హిజ్ ఫాదర్. సో నో చెప్పి ఇంకా ఏం చెప్పాడు వాళ్ళ నాన్నకి, ద హెడ్ మాస్టర్ బీట్స్ అదంతా చెప్పాడు కదా, దాన్ని ఎలా రాయొచ్చు అంటే స్వామి డినీడ్ అండ్ టోల్డ్ హిజ్ ఫాదర్ దట్ ద హెడ్ మాస్టర్ బీట్ ఆల్ హిజ్ ఫ్రెండ్స్ ఇన్ ద సేమ్ వే, ఫుల్ స్టాప్. సో నెక్స్ట్, ఓకే వాట్, మళ్ళీ క్వశ్చన్ కదండి ఇక్కడ. సో క్వశ్చన్ అన్నప్పుడు ఏం రావాలి, ఇంక్వైర్డ్ ఆర్ ఆస్క్డ్. సో ద స్వామిస్ ఫాదర్ దెన్ స్వామిస్ ఫాదర్ ఆస్క్డ్ హిమ్ వాట్ హీ వాంటెడ్ టు డూ దెన్, వాట్ హీ వాంటెడ్ టు డూ దెన్, నవ్ అనేది దెన్ గా మారుతుంది. నెక్స్ట్, హీ ఫర్దర్ ఎంక్వైర్డ్, ఇంకా మళ్ళీ క్వశ్చన్ ఇది కూడా, కాబట్టి
హీ ఫర్దర్ ఆస్క్డ్ ఆర్ హీ ఫర్దర్ ఎంక్వైర్డ్ అనేసి పెట్టాలి, మళ్ళీ యాడెడ్ అని పెట్టకూడదు ఎందుకంటే ఇది క్వశ్చన్ కాబట్టి. సో హీ ఫర్దర్ ఎంక్వైర్డ్, ఏమని అడిగాడు? హీ ఫర్దర్ ఎంక్వైర్డ్ ఇఫ్ హీ వుడ్ గో టు స్కూల్ అండ్ కంటిన్యూ హిస్ స్టడీస్. సో ఇక్కడ ఇఫ్ ఎందుకు యూజ్ చేసామనంటే ఇక్కడ ఆక్సిలరీ వెబ్స్తో స్టార్ట్ అయినటువంటి క్వశ్చన్, అంటే ఓపెన్ క్వశ్చన్ కాదు, ఇది క్లోజ్డ్ క్వశ్చన్, ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్. సో ఎస్ఆర్ నో క్వశ్చన్ వచ్చినప్పుడు ఇఫ్ కానీ వెదర్ కానీ యూజ్ చేయాలి. ఆల్రెడీ చెప్పున్నానా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ వీడియోస్లో, ఒకసారి చూడండి. సో ఇక్కడ ఇఫ్ అని వస్తుంది అనమాట. ఇఫ్ హీ వుడ్ గో టు స్కూల్ అండ్ కంటిన్యూ హీ స్టడీస్. నెక్స్ట్ ఫైనల్లీ ఏం చెప్పాడు? స్వామి నో డాడ్ ఐ విల్ జాయిన్ సమ్ అదర్ స్కూల్ అన్నాడు. సో నో అన్నప్పుడు డినీడ్ అని యూజ్ చేయొచ్చు కదా. సో స్వామి డినీడ్ అండ్ రిప్లైడ్ దట్ అని పెట్టుకోండి, లేదా అండ్ యాడెడ్ దట్ ఆర్ అండ్ సెడ్ దట్ అని పెట్టుకోండి. అండ్ సెడ్ దట్ హీ వుడ్ జాయిన్ సమ్ అదర్ స్కూల్, హీ వుడ్ జాయిన్ సమ్ అదర్ స్కూల్ అంటే నేను వేరే స్కూల్లో జాయిన్ అవ్వాలనుకున్నా అని చెప్పాడు, అంతే. సో అక్కడికి అయిపోతుందండి డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్. ఫస్ట్ ఆ వీడియోస్ వాచ్ చేయండి కంపల్సరీ, తర్వాత ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో కింద ఇస్తానండి, లేదంటే డైరెక్ట్గా నా ఛానల్ నేమ్ పైన క్లిక్ చేసి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. నౌన్ క్లాస్ అని ఇచ్చారండి. నౌన్ క్లాస్ అంటే ఏముంది చూద్దాం. లుక్ ఎట్ ద సెంటెన్స్ టేకెన్ ఫ్రమ్ ద స్టోరీ. సో స్టోరీలో నుంచి ఈ సెంటెన్స్ తీసుకున్నారు. వన్ స్టూడెంట్ సెడ్ దట్ హీ హ్యాడ్ అన్ అటాక్ ఆఫ్ ఎ హెడేక్. సో ఇది మనకు ఇచ్చింది స్టోరీలో. దిస్ సెంటెన్స్ హ్యాస్ 2 క్లాజెస్. దీనిలో 2 క్లాజెస్ ఉన్నాయి. ఏంటవి? వన్ స్టూడెంట్ సెడ్ అనేది మెయిన్ క్లాస్ అనమాట, దాన్ని ప్రిన్సిపల్ క్లాస్ అని కూడా అంటాము. నెక్స్ట్ దట్ హీ హ్యాడ్ అన్ అటాక్ ఆఫ్ హెడేక్, ఇది సబార్డినేట్ క్లాస్ అనమాట. ఎందుకంటే అనేది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మెయిన్ సెకండ్ యూనిట్ వాటిలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మెయిన్ క్లాస్ అంటే ఏంటి, సబార్డినేట్ క్లాస్ అంటే ఏంటి. సో ఈ క్లాస్ మెయిన్ క్లాస్ లేకుండా దీనికి మీనింగ్ అనేది లేదు. దట్ హీ హ్యాడ్ అటాక్ ఆఫ్ ఏ హెడేక్ అనే దానికి కంప్లీట్ మీనింగ్ ఉండదు, కాబట్టి అది సబార్డినేట్ క్లాస్ అవుతుంది. ద సబార్డినేట్ క్లాస్ ఈజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ సెడ్. సో ఈ సబార్డినేట్ క్లాస్ అనేది సెడ్ తర్వాత ఉంది, అవునా? ఇక్కడ చూసారంటే సెడ్ తర్వాత ఉంది. సో కాబట్టి దాన్ని ఏమనొచ్చు అంటే ఈ సెడ్కి ఆబ్జెక్ట్ అనొచ్చు. సెడ్ అంటే ఏంటి? వెర్బ్ కదా. సో వెర్బ్ తర్వాత వచ్చేది ఆబ్జెక్ట్ అనేసి, కాబట్టి ఈ సెడ్కి ఇదంతా ఆబ్జెక్ట్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు సబార్డినేట్ క్లాస్ని. ద నౌన్ క్లాస్ కెన్ ఆల్సో అపియర్ ఇన్ ద సబ్జెక్ట్ పొజిషన్ యాజ్ కెన్ బి సీన్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. సో ఈ నౌన్ క్లాస్ అనేది మనము సబ్జెక్ట్ పొజిషన్లో అంటే స్టార్టింగ్లో కూడా మనకు నౌన్ క్లాస్ అనేది రావచ్చండి. ఓకే, ఎలా అనేది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. వాట్ యు సే ఈస్ నాట్ క్లియర్, వాట్ యు సే ఈస్ నాట్ క్లియర్ టు మీ. సో నువ్వేం చెప్పావో నాకు అర్థం కావట్లేదు అన్నారు. సో ఇక్కడ వాట్ యు సే అనేది మనం నౌన్ క్లాస్గా కన్సిడర్ చేసుకుంటాం. ఇఫ్ వీ రీప్లేస్ ద అండర్లైన్ పార్ట్ విత్ ఇట్ in the above sentence, the sentence structure will be complete. సో ఇక్కడ వాట్ యు సే అనేది తీసి మనం ఇట్ అనేది పెట్టామనుకోండి, అప్పుడు కంప్లీట్ మీనింగ్ వస్తుంది మనకు. ఇట్ ఈస్ నాట్ క్లియర్ టు మీ, ఇది నాకు అంత క్లియర్గా లేదని. కానీ వాట్ యు సే ఇట్ ఈస్ నాట్ క్లియర్ టు మీ అంటే వాట్ యు సే ఇక్కడ ఏం చెప్పాడు అతను మనకు తెలియదు, కాబట్టి అది నాకు క్లారిటీగా లేదు అని చెప్తున్నాడు. సో అతను ఏమి చెప్పాడో మనకు ముందుగా తెలిస్తే కదా మనకు కంప్లీట్ మీనింగ్ అర్థమయ్యేది ఈ సెంటెన్స్కి. కాబట్టి ఇది కంప్లీట్ మీనింగ్ అనేది ఇవ్వదు ఇక్కడ, కాబట్టి దీనిని మనం సబార్డినేట్ క్లాస్ లేదా నౌన్ క్లాస్ అని కూడా అనొచ్చు. సో నెక్స్ట్, సమ్ టైమ్స్ ద వర్డ్ దట్ కంజంక్షన్ కెన్ బి లెఫ్ట్ అవుట్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్. కొన్నిసార్లు దట్ అనేది యూస్ చేయం మనం. హీ ఫెల్ట్ దట్ పనిష్మెంట్ వాస్ నాట్ ఎనఫ్, దట్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్గా యూస్ అవుతుంది. సో కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఇక్కడ కంజంక్షన్గా ఎప్పుడు యూజ్ అవుతుందో దట్ అనేది అప్పుడు మాత్రమే మనం దాన్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది ఎప్పుడైతే అడ్జెక్టివ్గా యూజ్ అవుతుందో అప్పుడు దాని తర్వాత వచ్చేదంతా కూడా మనం సబార్డినేట్ క్లాస్గా కన్సిడర్ చేయకూడదు. ఓకే, సో ఇక్కడ హీ ఫెల్ట్ దట్ పనిష్మెంట్, ఆ పనిష్మెంట్ వాజ్ నాట్ సరిపోదు అనేది మీనింగ్ ఇక్కడ. హీ సెడ్ దట్ అని అంటాం, అంటే డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్ మీద మీకు అవగాహన ఉంటే అప్పుడు మీకు దట్ అనేది ఎప్పుడు యూస్ చేయాలనేది వస్తుంది. సో ఎప్పుడైతే సెడ్ తర్వాత దట్ వస్తుందో అది కంజంక్షన్ అనమాట. సెడ్ తర్వాత దట్ వస్తే అది కంజంక్షన్ అవుతుంది. ఓకే, అలాంటప్పుడు మాత్రమే ఆ దట్ తర్వాత ఉండేదంతా కూడా మనకు సబార్డినేట్
క్లాస్ అవుతుంది. ఓకే, సో లెట్ us see here what is the work for us. Now read the following passage carefully and identify the noun clauses. సో దీంట్లో మనకు నౌన్ క్లాజెస్ ఏవి అనేది ఐడెంటిఫై చేయమని చెప్పారు. సో నౌన్ క్లాజెస్ ఏవో చూద్దాం. సో నౌన్ క్లాజెస్ అంటే ఎక్కడ ఉంటాయండి? దట్ పక్కన ఉండేటివన్నీ కూడా నౌన్ క్లాజెస్ అని చెప్పుకున్నాం మనం. ఓకే, సో అలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. రీప్లేస్ ద అండర్లైన్ వర్డ్స్ దట్, సో అండ్ ఇట్ విత్ సూటబుల్ నౌన్ క్లాజెస్. సో ఇక్కడ మనకు ఈ పారాగ్రాఫ్లో దట్, సో, ఇట్ అనేవి అండర్లైన్ చేస్తుంటారు అక్కడక్కడ. సో ఆ దట్ అంటే ఏంటి? అక్కడ ఐ డోంట్ బిలీవ్ ఇట్ అంటాము. ఇక్కడ ఇట్ అంటే ఏంటి? ప్రీవియస్ లైన్లో వచ్చుంటుంది మనకు. ఆ ఇట్ అనేది ఏంటి అనేది ఒక నౌన్ క్లాస్ రూపంలో, దాన్ని ఇక్కడ రీప్లేస్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చదివితే ఒకసారి మీకు అర్థమవుతుంది, చూద్దాం. The headmaster entered the class furiously and said that he wanted to know the reason for the absence of some students in the class the day before. సో ఇక్కడ చూడండి, said that అన్నాడు. సో ఇక్కడ నుంచి said that అన్నాడు కదా. సో that he wanted to know the reason for the absence of some students in the class the day before. సో ఈ సెంటెన్స్ అంతా ఉంది కదండి. దీంట్లో ఇక్కడి నుంచి మనం కన్సిడర్ చేసుకుని ఇక్కడి నుంచి చూడండి, అంతా రాయవలసిన అవసరం లేదు. దట్ హీ వాంటెడ్ టు నో ద రీజన్, అని ఉంది కదా. సో అక్కడ వరకు రాస్తే సరిపోతుంది. అది నౌన్ క్లాస్ అండి మనకు. సో దట్ హీ వాంటెడ్ టు నో ద రీజన్ అనేది నౌన్ క్లాస్ అవుతుంది మనకు. ఓకే, నెక్స్ట్. సో అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సెడ్ తర్వాత దట్ వస్తే అక్కడి నుంచి ఉండేది మనకు నౌన్ క్లాస్ అవుతుంది అనేసి. సో రిమైనింగ్ కూడా మీరు రాయాలంటే రాసుకోవచ్చు, రీజన్ ఫర్ ద ఆబ్సెన్స్ ఆఫ్ సమ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ ద డే బిఫోర్ అనేది. సో ఇక్కడ వరకు రాసినా సరిపోతుంది. సో నెక్స్ట్ సెంటెన్స్ చూస్తే, వన్ స్టూడెంట్ సెడ్ దట్, అగైన్ చూడండి సెడ్ దట్. ఇప్పుడు ఎక్కడి నుంచి కన్సిడర్ చేయాలి? మళ్ళీ దట్ కాడి నుంచి. సో ఇక్కడ నుంచి హైలైట్ చేయండి, దట్ హీ హ్యాడ్ సఫర్డ్ ఫ్రమ్ ఏ సివియర్ హెడేక్. సో ఇది ఒక నౌన్ క్లాస్ అవుతుంది. ఓకే, సో అక్కడ ఈ పారాగ్రాఫ్లో ఇచ్చిన నౌన్ క్లాస్ అన్నీ ఐడెంటిఫై చేయమన్నారు మనల్ని. సో ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా మీరు కింద సపరేట్గా నౌన్ క్లాసెస్ అని పెట్టేసి 1 ఫస్ట్ రాయండి, 2 అని పెట్టి ఇప్పుడు ఇది రాయండి. నెక్స్ట్, ద హెడ్ మాస్టర్ సెడ్ ఐ డోంట్ బిలీవ్ దట్. సో ఇందాక మీకు చెప్పాను కదండి, అండర్లైన్ చేస్తుంటారు, వాటిని నౌన్ క్లాస్తో రీప్లేస్ చేయాలని. సో ఇక్కడ దట్ అన్నాడు. సో ఈ దట్ని నౌన్ క్లాస్తో రీప్లేస్ చేయాలన్నాడు. సో ఇక్కడ దట్ అంటే దేన్ని ఇండికేట్ చేస్తుంది? ద హెడ్ మాస్టర్ సెడ్ ఐ డోంట్ బిలీవ్ దట్. దట్ అంటే ఏంటి? దట్ అంటే ఇక్కడ హీ హ్యాడ్ సఫర్డ్ ఫ్రమ్ ఏ సివియర్ హెడేక్ అన్నాడు కదా, అదనమాట. ఐ డోంట్ బిలీవ్ దట్ హీ హ్యాడ్ సఫర్డ్ ఫ్రమ్ ఏ సివియర్ హెడేక్ అని రాయవలసి ఉంటుంది. ఇక్కడ దట్ తీసేసి ఐ డోంట్ బిలీవ్ దట్ హీ హ్యాడ్. సో ఇందాక చూశారు కదండి, నౌన్ క్లాస్ అంటే ఏమని రాశారు మీరు? ఇదంతా నౌన్ క్లాస్ అని రాశాడు. సో ఈ నౌన్ క్లాస్ని తీసుకొచ్చి ఈ దట్ ప్లేస్లో పెట్టేయండి, అప్పుడు మీకు ఆ ఆన్సర్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ మీకు ఇచ్చినటువంటి వర్క్లో ఫస్ట్ ఏంటి? నౌ రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ ఐడెంటిఫై ద నౌన్ క్లాస్. సో నౌన్ క్లాస్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టి నేను చెప్పే నౌన్ క్లాస్ రాయండి. నెక్స్ట్ సెకండ్ వర్క్ ఏంటి? రీప్లేస్ ద అండర్లైన్ వర్డ్స్ దట్, సో, ఇట్. వీటిల్ని సూటబుల్ నౌన్ క్లాస్తో రీప్లేస్ చేయాలి. అది సెకండ్ వర్క్ అనమాట. సో అది కూడా ఇప్పుడే చెప్తున్నాను నేను. సో దట్ ప్లేస్లో దీనిని రీప్లేస్ చేసి ఐ డోంట్ బిలీవ్ దట్ హీ హ్యాడ్ సఫర్డ్ ఫ్రమ్ ఏ సివియర్ హెడేక్ అని రాస్తే సరిపోతుంది. సో దాన్ని ఎలా రాయాలనుకుంటున్నారంటే మీరు, యాక్చువల్ సెంటెన్స్ ఏంటి? ఇది ఐ డోంట్ బిలీవ్ దట్. సో సెంటెన్స్ అని పెట్టి కోలన్ పెట్టి ఐ డోంట్ బిలీవ్ దట్, దట్ని అండర్లైన్ చేయండి. కింద నౌన్ క్లాస్ విత్ నౌన్ క్లాస్ అని పెట్టండి, అప్పుడు కోలన్ పెట్టి అప్పుడు నౌన్ క్లాస్తో రీప్లేస్ చేసాక వచ్చిన సెంటెన్స్ ఏదైతే ఉందో అది రాయండి. ఐ డోంట్ బిలీవ్ దట్ హీ హ్యాడ్ సఫర్డ్ ఫ్రమ్ ఏ సివియర్ హెడేక్ అని రాస్తే సరిపోతుంది. సో సిమిలర్లీ రిమైనింగ్ చూడండి, ద సెకండ్ సెడ్ దట్, మళ్ళీ చూడండి సెడ్ దట్ అన్నాడు. సో ఎక్కడి నుంచి నౌన్ క్లాస్ స్టార్ట్ అవుతున్నట్టు? దట్ నుంచి. దట్ సంబడి స్టాప్డ్ హిమ్ ఫ్రమ్ కమింగ్ టు స్కూల్. దట్ సంబడి స్టాప్డ్ హిమ్ ఫ్రమ్ కమింగ్ టు స్కూల్, అది నౌన్ క్లాస్ అవుతుంది.
ఓకే, 3 నౌన్ క్లాసెస్ వచ్చాయి ఇప్పుడు వరకు. నెక్స్ట్ ద హెడ్ మాస్టర్ సెడ్ ఐ డోంట్ థింక్ సో. సో అనేది అండర్లైన్ చేస్తున్నాడు. మళ్ళీ సోని నౌన్ క్లాస్తో రీప్లేస్ చేయాలి. ఇక్కడ సో అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? నేను దానిని నమ్మాలనుకోవట్లేదు నేను అన్నాడు. దేన్నంటే ఈ నౌన్ క్లాస్ని. దట్ సంబడి స్టాప్డ్ హిమ్ ఫ్రమ్ కమింగ్ టు స్కూల్. నన్ను స్కూల్కి వస్తుంటే కొంతమంది ఆపారని చెప్పాడు కదా. ఐ డోంట్ థింక్ సో, నేను అలా అనుకోవడం లేదు అని అంటున్నాడు. ఎలా అంటే నిన్నెవరో ఆపారు అనేది నేను అనుకోవడం లేదు అని చెప్పడం అనమాట. సో ఈ నౌన్ క్లాస్ని తీసుకొచ్చి ఇక్కడ సో ప్లేస్లో రీప్లేస్ చేసేసి రాసేయండి. ఐ డోంట్ థింక్ దట్, ఓకే, ఐ డోంట్ థింక్ దట్ సంబడి స్టాప్డ్ హిమ్ ఫ్రమ్ కమింగ్ టు స్కూల్ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ద థర్డ్ సెడ్ దట్. సో థర్డ్ సెడ్ దట్ అన్న మళ్ళీ. సో దట్ నుంచి తీసుకోండి నౌన్ క్లాస్ని. దట్ హీ టు హ్యాడ్ సఫర్డ్ ఫ్రమ్ ఏ బ్యాడ్ హెడేక్ అనేది ఇంకొక నౌన్ క్లాస్ అవుతుంది. నెక్స్ట్ ఆన్ హియరింగ్ దట్ ద హెడ్ మాస్టర్ షౌటెడ్ ఇన్ యాంగర్. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. దట్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి మళ్ళీ నౌన్ క్లాస్ అనుకుంటారేమో. ఇక్కడ సెడ్ దట్ రాలేదు. ఇక్కడ ఆన్ హియరింగ్ దట్, అది వినిన తర్వాత, అది ఇక్కడ దట్ అనేది అడ్జెక్టివ్గా యూజ్ అవుతుంది. ఇక్కడ దట్ అనేది కంజంక్షన్ కాదు. సో కాబట్టి దీంట్లో నౌన్ క్లాస్ అనేది లేదు. నెక్స్ట్ ద ఫోర్త్ సెడ్ దట్. మళ్ళీ చూడండి సెడ్ దట్. సో ఇక్కడ మనకు కంజంక్షన్గా యూజ్ అవుతుంది దట్ అనేది. సో ఈ కంజంక్షన్ ఎప్పుడు యూజ్ చేస్తామో చెప్పాను. ఇంట్రాగేటివ్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేసేటప్పుడు యూజ్ చేయము. ఇంట్రాగేటివ్ అండ్ ఇంపరేటివ్ వీటిల్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేసేటప్పుడు దట్ అనేది రాదు. అసర్టివ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ని చేంజ్ చేసేటప్పుడు మాత్రమే దట్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నుంచి నౌన్ క్లాస్ అవుతుంది. దట్ హీ హ్యాడ్ సఫర్డ్ ఫ్రమ్ టెర్రిబుల్ టూతేక్. ఓకే, నెక్స్ట్ ద హెడ్ మాస్టర్ సెడ్ ఐ డోంట్ బిలీవ్ ఇట్. అది నేను నమ్మను. అదంటే ఏది ఇక్కడ? అదంటే దట్ హీ హ్యాడ్ అతను పంటి నొప్పితో బాధపడుతున్నాడు అన్నాడు కదా. సో అదనమాట. సో ఇది నౌన్ క్లాస్. సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి రీప్లేస్ చేసి ఐ డోంట్ బిలీవ్ దట్ హీ హ్యాడ్ సఫర్డ్ ఫ్రమ్ ఏ టెర్రిబుల్ టూతేక్. సో నువ్వు పంటి నొప్పితో బాధపడుతున్నావు అనేది నేను నమ్మను. సో ఆ విధంగా సెంటెన్స్ ఏంటి వాళ్ళు ఇచ్చింది అంటే ఇక్కడ కొటేషన్లో ఉండేది రాయండి. ఐ డోంట్ బిలీవ్ ఇట్ అనేసి విత్ నౌన్ క్లాస్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టి, సో ఈ ఇట్ని ఈ నౌన్ క్లాస్తో రీప్లేస్ చేసి ఐ డోంట్ బిలీవ్ దట్ హీ హ్యాడ్ సఫర్డ్ ఫ్రమ్ ఏ టెర్రిబుల్ టూతేక్ అనేసి రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ద ఫిఫ్త్ సెడ్ మై గ్రాండ్ మదర్ డైడ్ సడన్లీ. సో ఇక్కడ మనకి ఎలాంటి నౌన్ క్లాస్ అనేది లేదు. సో డైరెక్ట్గా అది మనకు స్పీచ్లోనే ఇచ్చినారు. ద హెడ్ మాస్టర్ రిపోర్టెడ్ దట్. సో మళ్ళీ ఇక్కడ వస్తుంది రిపోర్టెడ్ దట్ అనేసి. సో ఇక్కడ నుంచి రాయాలి మళ్ళీ దట్ హీ వుడ్ అసర్టైన్ ఇట్ అనేది నౌన్ క్లాస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ హీ సెడ్ ఐ విల్ కమ్ టు యువర్ హౌస్ టుమారో టు నో ద ఫ్యాక్ట్. సో దట్స్ ఇట్. ఇక్కడ ఏమి నౌన్ క్లాస్ అనేది లేదు. సో ఈ విధంగా మనకు నౌన్ క్లాస్లు అనేవి 6 వస్తాయండి. మనకు 3 వాళ్ళు ఇచ్చిన సెంటెన్స్ దట్ సో ఇట్ని ఆ నౌన్ క్లాజెస్తో రీప్లేస్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఎడిటింగ్. ఇక్కడ ఎడిటింగ్లో మనకు కొన్ని మిస్టేక్స్ ఇచ్చారండి. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ రూల్స్ అన్ని మీకు పర్ఫెక్ట్గా తెలుసుంటే వాటిని మనం ఈజీగా రాయవచ్చు. అండ్ అలాగే టెన్సెస్ కూడా కొద్దిగా ఐడియా ఉండాలి. టెన్సెస్ వీడియోస్ కూడా చేస్తున్నాను. ఆ వీడియోస్ కూడా మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ సపరేట్ ఫోల్డర్ ఉంటుంది, దాంట్లో కూడా చూడండి. సో ఇక్కడ స్వామి వెంట్ హోమ్ అండ్ సేస్ దట్ ద హెడ్ మాస్టర్ బీట్స్ హిమ్ సివియర్లీ. సో ఇక్కడ స్వామి వెంట్ హోమ్ అండ్ సేస్ దట్ అనేది యూస్ చేయలేం, ఎందుకంటే ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి. స్వామి వెంట్ హోమ్ అండ్ సెడ్ దట్. సో ఇక్కడ సెడ్ వస్తుంది. స్వామి వెంట్ హోమ్ అండ్ సెడ్ దట్ ద హెడ్ మాస్టర్ హ్యాడ్ బీటెన్ హిమ్. ఇక్కడ హ్యాడ్ బీటెన్ హిమ్ అని రావాలండి. ఎందుకు రీజన్ ఎందుకు సార్ అని అంటే టెన్సెస్లోకి వెళ్తే మనం ఏమన్నా పాస్ట్లో 2 వర్క్స్ జరుగుంటే ఫస్ట్ కంప్లీటెడ్ వర్క్ మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి, సెకండ్ కంప్లీటెడ్ వర్క్ని సింపుల్ పాస్ట్లో చెప్పవలసి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఏది కంప్లీట్ అయింది? హెడ్ మాస్టర్ కొట్టేశాడు, తర్వాత అతను ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నతో చెప్తున్నాడు కాబట్టి ఇది ఫస్ట్ కంప్లీట్ అయింది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్లో యూజ్ చేస్తాం. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో
ద హెడ్ మాస్టర్ హ్యాడ్ బీటెన్ హిమ్ సివియర్లీ. సో ఇక్కడ హ్యాడ్ బీటెన్ అనేసి వస్తుంది. నెక్స్ట్ ద పేరెంట్స్ ఆస్క్డ్ దట్ వై ద హెడ్ మాస్టర్ హ్యాడ్ బీటెన్ హిమ్. సో ఇక్కడ క్వశ్చన్ వై ద హెడ్ మాస్టర్ హ్యాడ్ బీటెన్ హిమ్. సో ఈ క్వశ్చన్ ఫార్మ్స్ అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనేది ఇండైరెక్ట్ స్పీచ్లో రాసినప్పుడు దట్ రాకూడదు అని మీకు చెప్పాను ఇందాక నేను. ఎస్, ఇంట్రాగేటివ్ కావచ్చు, ఇంపరేటివ్ కావచ్చు, దట్ అనేది యూజ్ చేయకూడదు. కాబట్టి ఇక్కడ మిస్టేక్ ఏంటి, దట్ పెట్టాడు. సో ఆ దట్ని మనం రిమూవ్ చేస్తే సరిపోతుంది. ద పేరెంట్స్ ఆస్క్డ్ వై ద హెడ్ మాస్టర్ హ్యాడ్ బీటెన్ హిమ్ అని సరిపోతుంది. నెక్స్ట్ స్వామి సెడ్ దట్ ద హెడ్ మాస్టర్ బీట్స్ హిమ్ ఎస్టర్డే. సో ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది. ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్నప్పుడు ఎస్టర్డే అనే దాన్ని ఏ విధంగా రాయాలి, ద ప్రీవియస్ డే అనో ద డే బిఫోర్ అనో రాయవలసి ఉంటుంది. సో ఇక్కడ ఎస్టర్డే బదులు ద డే బిఫోర్ అనో ద ప్రీవియస్ డే అనో రాయండి. అండ్ ముందు రోజు జరిగింది కాబట్టి అది బీట్ అనేది, బీట్స్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి అది రాంగ్. ముందు రోజు జరిగింది కాబట్టి పాస్ట్ టెన్స్లో ఉంటుంది కాబట్టి బీట్ అనేది రాయవలసి ఉంటుంది. సో BEAT. సో ప్రొనౌన్స్ చేసేటప్పుడు బెట్ అంటాం మనం. సో స్వామి సెడ్ దట్ ద హెడ్ మాస్టర్ బెట్ హిమ్ ఎస్టర్డే. ఎస్టర్డే కాదు, ద ప్రీవియస్ డే. ఓకే, ద హెడ్ మాస్టర్ బెట్ హిమ్ ద ప్రీవియస్ డే. నెక్స్ట్ స్వామిస్ ఫాదర్ సెడ్ వై ద హెడ్ మాస్టర్ హ్యాస్ బీటెన్ హిమ్ వితౌట్ ఎనీ కాజ్. సో ఇక్కడ వై, ఎందుకు కొట్టాడు అని అడుగుతున్నాడు, క్వశ్చన్. సో ఇంట్రాగేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు ఈ రిపోర్టింగ్ వెర్బ్ అనేది ఏంగా రాయొచ్చు మనం, ఆస్క్డ్ ఆర్ ఎంక్వైర్డ్. చెప్పున్నాను కదండి దాంట్లో రిపోర్టెడ్ స్పీచ్లో. సో ఇక్కడ మనకు స్వామిస్ ఫాదర్ ఆస్క్డ్ అని రాయండి, లేదంటే ఎంక్వైర్డ్ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, స్వామిస్ ఫాదర్ ఆస్క్డ్ వై ద హెడ్ మాస్టర్, పాస్ట్ టెన్స్ అండి ఇక్కడ, హ్యాడ్ బీన్ బీటెన్ హిమ్ వితౌట్ ఎనీ కాజ్. సో ఇదంతా జరిగిపోయింది కాబట్టి జరిగిపోయింది అనేసే కాదు, ఎప్పుడైనా కానీ ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా అది పాస్ట్ టెన్స్లోనే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ హ్యాడ్ బీన్ అనేది వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ప్రెజెంట్లో ఉండేది కన్వర్ట్ చేసినప్పుడు ఎలా వస్తుంది, సింపుల్ పాస్ట్లోకి. ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంటే పాస్ట్ కంటిన్యూస్లోకే వస్తుంది. అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్లోకి వస్తుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి వస్తుంది. అండ్ సింపుల్ పాస్ట్లో ఉంటే సింపుల్ పాస్ట్లోనే ఉంచవచ్చు, లేదంటే పాస్ట్ పర్ఫెక్ట్లోకి చేంజ్ చేయొచ్చు. ఈ విధంగా ఏది వచ్చినా కానీ లాస్ట్కి పాస్ట్ టెన్స్లోనే రావాలి, కానీ ప్రెజెంట్ టెన్స్లోకి చేంజ్ చేసేటటువంటి మోడల్ అనేది లేదు మనకు అక్కడ. కాబట్టి ఆ కొండ గుర్తుపెట్టుకున్నా కానీ సరిపోతుంది. ఇక్కడ మనకు హ్యాడ్ అనేది వస్తుంది. నెక్స్ట్ స్వామి రిప్లైడ్ టు హిస్ ఫాదర్ that the headmaster beats him every day. సో స్వామి రిప్లైడ్. సో రిప్లైడ్ యూస్ చేసినప్పుడు ఏమనేసది సెంటెన్స్, అసెప్టివ్ సెంటెన్స్ అని. అప్పుడు ఏం యూస్ చేయాలి, కంజంక్షన్ ఖచ్చితంగా దట్ అనేది యూస్ చేయాలి, ఇన్వర్టెడ్ కామర్స్ తీసేసి. సో స్వామి రిప్లైడ్ దట్ అనేసి ఇక్కడ హిస్ ఫాదర్ అనేది పెట్టుకుంటే సరే, పెట్టుకోకపోయినా అదేం పెద్ద ప్రాబ్లం అనేది లేదు. సో స్వామి రిప్లైడ్ దట్ ద హెడ్ మాస్టర్. సో ఇదంతా తీసేయచ్చండి, మీరు అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ జరుగుతుంది కాబట్టి అది మెన్షన్ చేయవలసిన అవసరం లేదు. స్వామి రిప్లైడ్ దట్ ద హెడ్ మాస్టర్ బెట్ హిమ్ ఎవ్రీడే. సో ద హెడ్ మాస్టర్ బెట్ హిమ్ ఎవ్రీడే, రోజు కొడుతూ ఉన్నాడు అనేసి రాసుకోవచ్చు. నెక్స్ట్ సో ఈ విధంగా మీకు మెయిన్ దేని మీద అవగాహన ఉండాలనంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ మీద ఐడియా ఉండాలండి. నెక్స్ట్ స్వామిస్ మదర్ టోల్డ్ టు స్వామి టు అటెండ్ ద క్లాసెస్ రెగ్యులర్లీ. సో వాళ్ళ అమ్మగారు స్వామిస్ మదర్ టోల్డ్ అని పెడితే సరిపోతుంది, టూ అవసరం లేదు. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో మనము ఈ రిపోర్టింగ్ వెర్బ్ని రీప్లేస్ చేసేటప్పుడు టు అనేది తీసేస్తాం, పెట్టవలసిన అవసరం లేదు. సో స్వామిస్ మదర్ టోల్డ్ స్వామి టు అటెండ్ ద క్లాసెస్ రెగ్యులర్లీ. దట్స్ ఇట్ అండి, అలా పెడితే సరిపోతుంది, కంప్లీటెడ్. నెక్స్ట్ రైటింగ్లో మనకి ఏమి ఇచ్చినారంటే ఫస్ట్ రోమన్ ఈస్ వాట్ డూ యూ థింక్ స్వామి మైట్ హ్యావ్ థాట్ ఆఫ్టర్ హీ హ్యాడ్ లెఫ్ట్ హిస్ స్కూల్.
Write down his reflections in a paragraph. So what do you think Swami might have thought after he had left his school? స్వామి స్కూల్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత స్వామి ఎలా ఆలోచించుంటాడు అనుకుంటున్నారు? అతని ఆలోచనల్ని ఒక పారాగ్రాఫ్గా రాయండి అని అన్నాడు. సో మీ ఓన్గా మీరు ఓన్ సెంటెన్స్లో మీరు రాయవచ్చండి. సో ఏమని రాయొచ్చు అంటే, ఐ థింక్ స్వామి మైట్ హ్యావ్ ఫెల్ట్ రిలీవ్డ్ అండ్ హ్యాపీ ఆఫ్టర్ హీ హ్యాడ్ లెఫ్ట్ హిస్ స్కూల్. సో ఎప్పుడైతే స్కూల్ నుంచి వదిలి వెళ్ళిపోయాడు అప్పుడు అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఐఎమ్ షూర్ హీ మస్ట్ హ్యావ్ బీన్ ప్లేస్డ్ అండ్ థ్యాంక్ఫుల్ టు ద హెడ్ మాస్టర్. సో హెడ్ మాస్టర్కి థ్యాంక్స్ చెప్పుకొని ఉంటాడు అనమాట, అంటే మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి. ఇట్ వాజ్ సో బికాజ్ హీ ఫెల్ట్ ఇన్సల్టెడ్. ఎందుకంటే అతను చాలా ఇన్సల్ట్ అయ్యాడు కాబట్టి అతను ఆ విధంగా హ్యాపీగా ఫీల్ అయి ఉంటాడు స్కూల్ నుంచి వెళ్ళిపోయేటప్పటికి. దో హీ వాజ్ ఎట్ ఫాల్ట్ హీ డిడెంట్ లైక్ టు బీ పాయింటెడ్ అవుట్ బిఫోర్ హిజ్ ఫ్రెండ్స్. అతను చేసిందే తప్పు అయినప్పటికీ కూడా ఆ ఫ్రెండ్స్ ముందర అవమానించడం అతనికి నచ్చలేదు. హియర్ ద హెడ్ మాస్టర్ నాట్ ఓన్లీ పాయింటెడ్ హిమ్ అవుట్ బట్ హ్యూమిలియేటెడ్ బై మేకింగ్ హిమ్ స్టాండ్ ఆన్ ద డెస్క్. ఒకవేళ అతన్ని పాయింట్అవుట్ చేయడమే కాదు, అతన్ని బెంచ్ పై నిలబెట్టి అవమానించాడు కూడా. వెన్ ద హెడ్ మాస్టర్ thrashed him and called for the peon to emphasize his guilt, Swami felt injured. సో అలా పిలిచినప్పుడు స్వామి మనసు అనేది విరిగిపోయిందనమాట, ప్యూన్ని పిలిచి అవమానించినప్పుడు అండ్ కొట్టేటప్పుడు. ఓకే, బట్ ఇన్ మై ఒపీనియన్ స్వామి వుడెంట్ హ్యావ్ రిపెంటెడ్ ఫర్ హిజ్ హ్యాస్టీ డెసిషన్. హ్యాస్టీ మీన్స్ తొందరపాటుతో చేసినటువంటి డెసిషన్ని అతను మళ్ళీ ఆలోచిస్తాడనేసి నేను అనుకోవడం లేదు. ఈవెన్ ఇఫ్ హీ వాంటెడ్ టు రివర్స్ హిజ్ డెసిషన్ ఆఫ్టర్ సమ్ టైమ్, ద లాస్ట్ డైలాగ్ దట్ స్వామి థ్రూ అట్ ద హెడ్ మాస్టర్ సేయింగ్ డోంట్ కేర్ ఫర్ యువర్ డర్టీ స్కూల్, he would not have guts to undo his hurried decision. సో ఒకవేళ అతను మళ్ళీ తన డెసిషన్ చేంజ్ చేసుకున్నా కానీ లాస్ట్లో అతను ఒక మాట అన్నాడు కదా, ఈ స్కూల్ని తొక్కలో స్కూల్ నాకు అవసరం లేదనేసి. సో దానివల్ల మళ్ళీ ఆ స్కూల్కి వెళ్ళేటటువంటి గట్స్ అతనికి ఉన్నాయని నేను అనుకోవడం లేదు. హీ వుడ్ నాట్ హ్యావ్ గట్స్ టు అండు UNDO, అండు అంటే మళ్ళీ తిరిగి చేసుకోవడం, అండు హిజ్ హర్రీడ్ డెసిషన్. సో అతను తీసుకున్నటువంటి ఆ డెసిషన్ని మళ్ళీ వెనక్కి తీసుకోలేడని నేను అనుకుంటున్నాను రాస్తే సరిపోతుంది. నెక్స్ట్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ నెరేటివ్. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ నెరేటివ్ అంటే ఇక్కడ మనకు లెసన్ కొద్ది వరకు ఇచ్చారు కదా, దాని తర్వాత ఎలా ఉంటుంది అనేది మనం ఊహించి రాయడం అనమాట. సో లుక్ ఎట్ ద కంక్లూడింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఏంటి లాస్ట్లో ఇది చెప్పేసి వచ్చేసాడు అనమాట, ఐ డోంట్ కేర్ ఫర్ యువర్ డర్టీ స్కూల్ అనేసి. నౌ ఇమాజిన్ వాట్ హ్యాపెన్స్ టు స్వామి ఆఫ్టర్ గోయింగ్ అవే ఫ్రమ్ స్కూల్. రైట్ ఏ నెరేటివ్ which should include dialogues, sensory పర్సెప్షన్స్ ఎక్సెట్రా. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమై ఉంటుంది, స్కూల్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు, ఆ తర్వాత ఏమై ఉంటుంది మీరు రాయవలసి ఉంటుంది మీ ఓన్గా. సో ఏమని రాయొచ్చు అంటే, యూ మే ఇంక్లూడ్ థింగ్స్ సచ్ యాజ్ ద ఫాలోయింగ్. స్వామి రష్డ్ అవుట్ ఫ్రమ్ ద స్కూల్, బయటకు వచ్చాడు. హిజ్ పేరెంట్స్ ఆస్క్డ్ హిమ్ వాట్ హ్యాపెండ్ ఎట్ స్కూల్, ఏమైందని అడిగారు. హిజ్ మదర్. సో ఇవన్నీ యూస్ చేసి ఒక పారాగ్రాఫ్ అనేది మీరు రాయవలసి ఉంటుంది. సో ఏ విధంగా రాయొచ్చు, స్వామి రిపోర్టెడ్ హిజ్ వర్షన్ ఆఫ్ ఆల్ దట్ హ్యాడ్ హ్యాపెండ్ ఎట్ ద స్కూల్. అతని వర్షన్లో మొత్తం ఇంట్లో జరిగిందంతా చెప్పాడు. అట్ దిస్ పాయింట్ హీ కన్ఫర్మ్డ్ దట్ హీ వుడెంట్ ఎవర్ గో టు దట్ స్కూల్ అగైన్. మళ్ళీ స్కూల్కి పోను అనేసి కూడా చెప్పేశాడు ఫైనల్గా. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే, ఫాదర్ అండ్ మదర్ ట్రైడ్ టు కన్సోల్ హిమ్. వాళ్ళిద్దరూ ఓదార్చుంటారు. మదర్ ఆఫర్డ్ సమ్ నైస్ కుకీస్ టు ఈట్, ఆస్కింగ్ హిమ్ టు ఫర్గెట్ ఆల్ దట్ హ్యాడ్ హ్యాపెండ్ అట్ స్కూల్. స్కూల్లో జరిగిందంతా మర్చిపోవడం కోసం వాళ్ళ అమ్మగారు తినడానికి ఏమన్నా ఇచ్చుంటారు, తాగడానికి ఏమన్నా ఇచ్చుంటారు. నెక్స్ట్, గ్రాస్పింగ్ ద రైట్ మూమెంట్, స్వామి డిక్లేర్డ్ ఐ విల్ నెవర్ అటెండ్ స్కూల్ ఎనీమోర్. సో మంచి టైం చూసుకొని నేను ఇంకా స్కూల్కి వెళ్ళనని చెప్పేశాడు. దెన్ హిజ్ ఫాదర్ కన్విన్స్డ్ హిమ్ టు గో టు స్కూల్. వాళ్ళ ఫాదర్ కన్విన్స్ చేస్తుంటాడు స్కూల్కి వెళ్ళమని. హీ ఎక్స్ప్లెయిన్డ్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. హీ మేడ్ ఇట్ క్లియర్ అండ్ స్పోక్ ఫర్ హాఫ్ అన్ అవర్. సో అరగంట అతనికి కౌన్సిలింగ్ ఇచ్చుంటాడు వాళ్ళ ఫాదరు. హీ గేవ్ ఏ డీటెయిల్డ్ అకౌంట్ సేయింగ్ దిస్ ఇన్సిడెంట్ ఈజ్ నథింగ్ కంపేర్డ్ టు యువర్ కెరీర్. నీ జీవితానికన్నా, నీ ఫ్యూచర్ కన్నా, నీ కెరీర్ కన్నా కూడా ఇదేం పెద్ద విషయం కాదు ఈరోజు జరిగింది. యూ షుడ్ నాట్ స్పాయిల్ యువర్ కెరీర్ because of these
ట్రైఫుల్స్ TRIFLES ట్రైఫుల్స్ మీన్స్ చిన్న చిన్నవి అనమాట. చిన్న చిన్న విషయాల కోసం నువ్వు నీ కెరియర్ని స్పాయిల్ చేసుకోవద్దు. స్వామి లిజన్ టు హిస్ డాడ్ సైలెంట్లీ బట్ డిడ్ నాట్ లైక్ టు గో టు స్కూల్. సో అది లాస్ట్ లైన్ రాస్తే సరిపోతుందండి. సో ఈ విధంగా ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగిన కన్వర్జేషన్ అది రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ స్టడీ స్కిల్స్లో మనకు ఒక టేబుల్ ఇచ్చారు. ఆ టేబుల్ కింద కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారండి. ఈ టేబుల్ దేని గురించి అంటే స్కూల్ నుంచి క్విట్ అయిపోవడం, సగంలోనే చదువు ఆపివేయడం, డ్రాప్ అవుట్స్ గురించి 1997-98 మధ్యలో డ్రాప్ అవుట్స్ ఎంతమంది, అర్బన్ ఏరియాలో ఎంతమంది ఉన్నారు, రూరల్ ఏరియాలో ఎంతమంది ఉన్నారు, ఏ రీజన్ వల్ల వాళ్ళు డ్రాప్ అవుట్ అయ్యారు అనేది మనకు క్లియర్గా ఇచ్చారండి. చైల్డ్ నాట్ బీయింగ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్, చదువులో ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల, పేరెంట్స్ నాట్ బీయింగ్ ఇంట్రెస్ట్, సో పేరెంట్స్కి చదివించే ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల, అనేబుల్ టు కాప్ మీన్స్ మేనేజ్, సో మేనేజ్ చేసుకోవడం వల్ల స్టడీస్ని, టు వర్క్ ఫర్ వేజ్ శాలరీస్ అంటే డబ్బు కోసం పనిచేయడం కోసం చదువు మానేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ పార్టిసిపేషన్ ఇన్ అదర్ ఎకనామిక్ యాక్టివిటీస్, వేరే ఎకనామిక్ అంటే డబ్బు సంపాదించడానికి ఇతర పనుల్లో మునిగిపోయిన వాళ్ళు ఉన్నారు. అటెండ్ టు డొమెస్టిక్ డ్యూటీస్, ఇంటికి సంబంధించిన పనుల్లో బిజీ అయిపోవడం వల్ల డ్రాప్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఫైనాన్షియల్ కన్స్ట్రైంట్స్, సో ఈ ఫైనాన్షియల్ డబ్బుకి సంబంధించిన వాటి వల్ల నిలిచిపోయినట్టు ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల, అండ్ అదర్ రీజన్స్ రిమైనింగ్ రీజన్స్ వల్ల నిలిచిపోయిన వాళ్ళ పర్సంటేజ్ ఇచ్చున్నారు. దీన్ని ఎవరు ఇచ్చారు, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనేది ఇచ్చిందనమాట. సో ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే, what is the major reason for dropouts in rural and urban areas? సో రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళు మేజర్ డ్రాప్అవుట్స్కి కారణం ఏంటి అన్నారు. చైల్డ్ నాట్ బీయింగ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్ ఈజ్ ద మేజర్ రీజన్ ఫర్ డ్రాప్అవుట్స్ ఇన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్. సో ఫస్ట్ది, సో చిల్డ్రన్కి ఇంట్రెస్ట్ లేకపోవడం అనమాట, బోత్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్లో. నెక్స్ట్, వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఫీమేల్ చిల్డ్రన్ ఆర్ డ్రాప్డ్ అవుట్ యాజ్ దేర్ పేరెంట్స్ నాట్ బీయింగ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దేర్ చిల్డ్రన్స్ స్టడీస్ ఇన్ రూరల్ ఏరియాస్. సో రూరల్ ఏరియాస్లో చూడండి ఇక్కడ, సో ఈ టేబుల్లో పేరెంట్స్కి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల స్టడీస్ నిలిపివేసిన వాళ్ళ పర్సంటేజ్ రూరల్ ఏరియాస్లో అడుగుతున్నారండి. ఓకే, అంటే ఈ టేబుల్ వరకే చూడాలి, ఇది అర్బన్ ఏరియా, ఇక్కడ చూడకూడదు. సో ఫీమేల్ చిల్డ్రనే అడుగుతున్నారు అందులో కూడా. సో రూరల్ ఏరియాస్లో ఫీమేల్ చిల్డ్రన్, సో 9.2 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, సో ఆన్సర్ ఎలా రాస్తారు, 9.2% ఆఫ్ ఫీమేల్ చిల్డ్రన్ ఆర్ డ్రాప్డ్ అవుట్ యాజ్ దేర్ పేరెంట్స్ నాట్ బీయింగ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దేర్ చిల్డ్రన్స్ స్టడీస్ ఇన్ రూరల్ ఏరియాస్. సేమ్ 9.2 పెట్టేసి రిమైనింగ్ ఇచ్చిన క్వశ్చన్ వాట్ తీసేసి పెట్టేస్తే రాస్తే సరిపోతుంది. నెక్స్ట్, విచ్ ఈస్ ద లెస్ సిగ్నిఫికెంట్ రీజన్ ఫర్ డ్రాప్అవుట్స్. సో తక్కువ అంటే డ్రాప్అవుట్స్కి తక్కువ రీజన్ ఏంటి అని అడుగుతున్నారు. డ్రాప్ అవ్వడానికి గల అన్ని రీజన్స్లో తక్కువ రీజన్ ఏంటి, ఏ రీజన్ వల్ల తక్కువగా డ్రాప్అవుట్స్ ఉన్నారంటే ఇక్కడ చూస్తే 4th one, టు వర్క్ ఫర్ వేజ్ అండ్ శాలరీ. ఇది దీంట్లో చూస్తే మనకు ఓన్లీ 2.5 ఓవరాల్గా చూసుకున్నా కానీ 2.5, ఇక్కడ చూసుకుంటే 3.6 ఉంది. మిగిలినవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి వాటితో పోలిస్తే. సో కాబట్టి టు వర్క్ ఫర్ వేజెస్ అండ్ శాలరీ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 4th one, which of the following statements are true with reference to the data given in the above table? Tick the true statements అన్నారు. సో వీటిల్లో ఏది ట్రూ స్టేట్మెంట్స్ చూద్దాం. The dropout rate due to child not being interested in studies is more among the urban children than that of the rural children. సో చిల్డ్రన్స్కి ఇష్టం లేకుండా చదువు మానేసిన వాళ్ళల్లో అర్బన్లో ఉండే వాళ్ళే ఎక్కువ మంది రూరల్తో కంపేర్ చేస్తే అని అన్నారండి. సో ఇక్కడ చూస్తే అర్బన్లో ఎక్కువ లేదంటే రూరల్లో ఎక్కువ చూడండి. సో ఇక్కడేమో రూరల్లో 37.2, అర్బన్లో 34.7. ఎక్కడ ఎక్కువ, రూరల్లోనే ఎక్కువ. సో కాబట్టి ఫస్ట్ది అనేది రాంగ్ స్టేట్మెంట్, సో దానికి ఇంటూ మార్క్ ఇవ్వండి. నెక్స్ట్, పార్టిసిపేషన్ ఇన్ అదర్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఈజ్ హయ్యర్ అమాంగ్ అర్బన్ ఫీమేల్ చిల్డ్రన్ వెన్ కంపేర్డ్ టు విత్ రూరల్ ఫీమేల్ చిల్డ్రన్. సో ఇక్కడ మనం దేని కంపేర్ చేయాలంటే పార్టిసిపేషన్ ఇన్ అదర్ ఎకనామిక్స్ యాక్టివిటీస్ అనేది తీసుకోవాలి. దాంట్లో అర్బన్ ఫీమేల్ చిల్డ్రన్ అండ్ రూరల్ ఫీమేల్ చిల్డ్రన్ కంపేర్ చేసుకుందాం. సో చూడండి, పార్టిసిపేషన్ ఇన్ అదర్ యాక్టివిటీస్. సో దీంట్లో రూరల్లో ఫీమేల్ చిల్డ్రన్లో 1.6 ఉంటే ఇక్కడ వచ్చి 2.3. ఎక్కడ ఎక్కువ ఉన్నారండి, అర్బన్లోనే ఎక్కువ ఉన్నారు.
సో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ట్రూనే కదండి, ఫీమేల్ అర్బన్ అనేది ఎక్కువ అనేసి. సో అది ట్రూ, దీనికి టిక్ మార్క్ ఇవ్వండి. నెక్స్ట్ థర్డ్ వన్, ఇఫ్ వీ క్రియేట్ ఇంట్రెస్ట్ ఇన్ స్టడీస్ అమాంగ్ ద చిల్డ్రన్ ద లిటరసీ రేట్ విల్ బీ ఇంక్రీజ్ ఇన్ అవర్ కంట్రీ. సో ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేస్తే మన కంట్రీలో లిటరసీ రేట్ అనేది పెరుగుతుంది అంటున్నారు. ఎస్, అక్షరాస్యత పెరుగుతుంది ఖచ్చితంగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే. దట్ ఈస్ ట్రూ, టిక్ మార్క్ ఇవ్వండి. సో అలాగ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్, రైట్ ఏ పారాగ్రాఫ్ ఆన్ డ్రాప్ అవుట్స్ యూజింగ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద అబౌట్ టేబుల్. సో మీ ఇష్టం అండి, జస్ట్ ఒక పారాగ్రాఫ్ ఆ టేబుల్ని డిస్క్రైబ్ చేస్తూ అక్కడ ఉన్న పాయింట్స్ని డిస్క్రైబ్ చేస్తూ రాస్తే సరిపోతుంది. బ్రీఫ్గా చెప్తాను. ద రిపోర్ట్ ఈస్ బేస్డ్ ఆన్ ద డేటా ప్రొవైడెడ్ బై MHRD, మినిస్ట్రీ ఆఫ్, అది ఇచ్చినారు కదండి, రాస్తే సరిపోతుంది. ఎవరిచ్చింది అది? మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. సో ద రిపోర్ట్ ఈస్ బేస్డ్ ఆన్ ద డేటా ప్రొవైడెడ్ బై MHRD for the year 1997 to 98 for children who dropped out in the age group of 5 to 14 years, both in rural and urban areas. More number of girl dropouts are found in comparison to boy dropouts due to financial constraints. In rural areas as well as in urban areas, dropouts for personal reasons are not significant but not insignificant either. So రూరల్ ఏరియాస్లో కావచ్చు, అర్బన్ ఏరియాస్లో కావచ్చు, పర్సనల్ రీజన్స్ అనేవి ఏమీ పెద్దగా పట్టించుకోలేదు అక్కడ వాళ్ళు. సో ఇక్కడ ఇంకా కంపేర్ చేస్తే టోటల్ డ్రాప్అవుట్స్ రేట్ అమాంగ్ బాయ్స్ ఈజ్ 45 అండ్ గర్ల్స్ ఈజ్ 55% ఇన్ రూరల్ ఏరియాస్, whereas the total dropout rate among boys is 47.1 and girls is 52.9 in urban areas. Above statistics prove that the dropout rate among girls both in rural and urban areas is more than that of boys. So రెండు కంపేర్ చేస్తే ఎక్కడ ఎక్కువగా ఉంది? dropout rate among girls both in rural and urban areas is more than that of the boys. బాయ్స్ కన్నా ఎక్కువగా ఉంది both rural and urban లో ఎక్కడ కంపేర్ చేసినా. Finally, the dropout rate is more in rural areas than the urban areas. సో రూరల్ ఏరియాస్లో అంటే అన్డెవలప్మెంట్ ఏరియాస్లోనే ఎక్కువగా డ్రాప్అవుట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఎందుకంటే చాలా చేదస్తాలు, అమ్మాయిలకు చదువు ఎందుకు అలాగా అనుకుంటుంటారు, వాళ్ళు స్కూల్కి పంపించరు, కాబట్టి డ్రాప్అవుట్స్ ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకు లిజనింగ్లో వచ్చి లాస్ట్లో మనకు టెక్స్ట్ బుక్ ఎండింగ్లో పారాగ్రాఫ్ 2 ఇచ్చినారండి, స్పీచెస్. సో ఆ స్పీచ్ అనేది ఒకటేమో యాన్యువల్ గురించి, యాన్యువల్ డే సెలబ్రేషన్ అప్పుడు ఒక స్పీచ్ అనౌన్స్మెంట్ ఇచ్చుంటారు, అండ్ ఇంకొక స్పీచ్లో వచ్చి మనకు చిల్డ్రన్స్ డే రోజు ఒక అనౌన్స్మెంట్ అనేది ఇచ్చుంటారు. సో అక్కడ ఒక చీఫ్ గెస్ట్ వచ్చుంటారు, ఇక్కడ ఒక చీఫ్ గెస్ట్ వచ్చుంటారండి. సో అవన్నీ మీరు లాస్ట్ చదివితే చాలా ఈజీగా ఉంది. సో ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుందండి, అందుకని అది నేను చెప్పడం లేదు. సో హూ ఈజ్ ద స్పీకర్ ఆఫ్ స్పీచ్ 1? ఎవరు ఫస్ట్ దాంట్లో స్పీకర్ అంటే ద స్పీకర్ ఆఫ్ స్పీచ్ 1 ఈజ్ ఎయిదర్ టీచర్ ఆర్ ఏ స్టూడెంట్. ఓకే, టీచర్ కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, ఎవరో ఆ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేసేవాళ్ళు అనమాట. అక్కడ పర్టికులర్గా మెన్షన్ చేసి ఉండరు ఎవరు మాట్లాడుతున్నారు అనేది. స్పీకర్ 1, స్పీచ్ 1, స్పీచ్ 2 అని ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఒకేషన్ మెన్షన్డ్ ఇన్ ద ఫస్ట్ స్పీచ్? ఫస్ట్ స్పీచ్లో ఏంటి అకేషన్? దట్ ఈస్ యాన్యువల్ డే సెలబ్రేషన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్ ఈజ్, సో ఇంకొకసారి చెప్తున్నానండి, సో ఇప్పుడు వరకు ఇంత కష్టపడి చెప్తున్నాను కదండి, జస్ట్ కింద సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుంటే అదే మీరు నాకు ఇచ్చేటటువంటి ఎంకరేజ్మెంట్ అండి. వాట్ ఈస్ ద అకేషన్ మెన్షన్డ్ ఇన్ ద సెకండ్ స్పీచ్? సో సెకండ్ స్పీచ్లో ఏం అకేషన్? చిల్డ్రన్స్ డే గురించి ఇచ్చున్నారనమాట. నెక్స్ట్, హూ ఈజ్ ద చీఫ్ గెస్ట్ మెన్షన్డ్ ఇన్ ద సెకండ్ స్పీచ్? సెకండ్ స్పీచ్ అంటే చిల్డ్రన్స్ డేకి ఎవరు చీఫ్ గెస్ట్గా వచ్చింది? డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అనే అతను, సో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వచ్చున్నారు చీఫ్ గెస్ట్గా. నెక్స్ట్, హూ ఈజ్ అడ్రస్సింగ్ ద గ్యాదరింగ్ ఇన్ ద సెకండ్ స్పీచ్? సో సెకండ్ స్పీచ్లో అక్కడ కూర్చున్న వాళ్ళందరినీ గ్యాదరింగ్ని ఎవరు అడ్రస్సింగ్, ఎవరు మాట్లాడుతున్నారంటే ఏ స్టాఫ్ రిప్రజెంటేటివ్ ఈజ్ అడ్రస్సింగ్ ద గ్యాదరింగ్ ఇన్ ద సెకండ్ స్పీచ్. స్టాఫ్ రిప్రజెంటేటివ్, సో అక్కడ ఎవరైతే ఆ ప్రోగ్రామ్కి రిప్రజెంటేటివ్ ఉంటారో వాళ్ళు మాట్లాడుతున్నారు. సో నెక్స్ట్ ఓవరాల్ యాక్టివిటీలో మనకు ఇమాజిన్ దట్ యు ఆర్ ద స్కూల్ పీపుల్స్ లీడర్ SPL. ఓకే, మీరు ఒకవేళ మీ స్కూల్ లీడర్ అనుకోండి, SPL అనుకోండి. నౌ కంపేర్ ద రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఇన్ యువర్ స్కూల్. సో మీ స్కూల్లో జరిగేటటువంటి ఆ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ని కంపేర్ మీన్స్
ఆర్గనైజ్ చేయండి అని చెప్తున్నాడు అనమాట. ఓకే, సో లీడ్ చేయండి. కంపేర్ మీన్స్ లీడ్. సో ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా అనౌన్స్ చేస్తారు అదంతా చూస్తే ఒక స్పీచ్ లాగా. రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్, హానరబుల్ చీఫ్ గెస్ట్, లవింగ్ టీచర్స్ అండ్ ఫ్రెండ్స్, ఏ వార్మ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. Today we are celebrating our 63rd Republic Day and I wish you all on this happy occasion. First, I would like to invite our principal onto the dais so that he can welcome the chief guest. Put your hands together and welcome him. Please sir. So, వచ్చేటప్పుడు అలాగా. నెక్స్ట్ కొద్దిగా గ్యాప్ ఇచ్చి, నౌ ఐ హంబ్లీ రిక్వెస్ట్ టుడేస్ చీఫ్ గెస్ట్ అవర్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ టు ఆక్యుపై హిస్ చైర్ ఆన్ ద డయాస్. సో అప్పుడు అతన్ని ఇన్వైట్ చేస్తారు. నెక్స్ట్, వెల్కమ్ హిమ్ విత్ ఎ గ్రేట్ అప్లాజ్ ఫ్రెండ్స్. సో అతన్ని గ్రేట్ అప్లాజ్ అంటే చప్పట్లో కొడుతూ ఇన్వైట్ చేశారు. టుడే ఈజ్ అవర్ 63rd రిపబ్లిక్ డే. ఇన్ Indian history, 26th January 1950 is one of the most important days. On this date, the Constitution of India came into being and India became a totally republican unit. So మనకు కాన్స్టిట్యూషన్ అనేది, రాజ్యాంగం అనేది ఫామ్ అయిన రోజు రిపబ్లిక్ డే అనేది మనకు తెలిసిన విషయమే. సో దిస్ డే వాస్ డిక్లేర్డ్ ఏ నేషనల్ హాలిడే అండ్ ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఇన్ స్కూల్స్, కాలేజెస్ అండ్ ఆఫీసెస్. Now I request the chief guest to preside over the function and continue the proceedings. So చీఫ్ గెస్ట్ని ఇన్వైట్ చేస్తున్నామండి, అతను దాని గురించి మాట్లాడమని చెప్పి, కంటిన్యూ చేయమని చెప్పి. వెల్కమ్ ద ప్రొసీడింగ్స్ విత్ ఎ బిగ్ హ్యాండ్. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ఏ హ్యాపీ రిపబ్లిక్ డే అని చెప్పి, ప్లీజ్ సార్ అని సార్కి మైక్ ఇచ్చి మీరు పక్కకు వెళ్తారనమాట. సో అది రాస్తే సరిపోతుంది ఓవరాల్ యాక్టివిటీలో. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ రీడింగ్ ఏ అండి. నెక్స్ట్ రీడింగ్ బిలో నాట్ జస్ట్ ఏ టీచర్ బట్ ఏ ఫ్రెండ్ అనేది ఆల్రెడీ చెప్పున్నాను. దీంట్లో మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. వై డస్ ద స్టూడెంట్ కన్సిడర్ ద టీచర్ హిజ్ ఫ్రెండ్? ఎందుకు స్టూడెంట్ టీచర్ని ఫ్రెండ్గా కన్సిడర్ చేసుకుంటారు అని అంటే, ద స్టూడెంట్ కన్సిడర్స్ ద టీచర్ హిజ్ ఫ్రెండ్ బికాస్ హీ స్టాండ్స్ బై హిజ్ సైడ్ వెన్ ఎవర్ ద బాయ్ ఈస్ సాడ్. ఎప్పుడైతే అతను బాధలో ఉన్నాడో అప్పుడు ఆ టీచర్ పక్కన ఉన్నాడనమాట, ఓదారుస్తూ. ద టీచర్ యూజ్ టు మోటివేట్ అండ్ సపోర్ట్ ద బాయ్ వెన్ ఎవర్ ద బాయ్ థింక్స్ ఆఫ్ రన్నింగ్ అవే అనేబుల్ టు ఫేస్ ద ప్రాబ్లమ్స్. ఎప్పుడైతే ప్రాబ్లమ్స్కి భయపడి పారిపోతూ ఉన్నాడో అప్పుడంతా ఆ టీచర్ పక్క నుండి ధైర్యం చెప్పాడు, మోటివేట్ చేశాడు. అందుకోసం అతను ఫ్రెండ్గా ట్రీట్ చేయొచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్, how does the teacher take the student out of his gloom? So gloom అంటే డిప్రెషన్. సో how does the teacher take the student out of his gloom? ఏ విధంగా టీచరు ఒక స్టూడెంట్ని తన యొక్క డిప్రెషన్ నుంచి బయటికి తీసుకొస్తారు అని అంటే, ద టీచర్ టేక్స్ ద స్టూడెంట్ అవుట్ ఆఫ్ హిస్ గ్లూమ్ బై జస్ట్ సేయింగ్ హౌ డూ యూ డూ ఆర్ హౌ ఆర్ యూ, సార్ట్ ఆఫ్ క్యాజువల్ ఎంక్వైరీ. సో అలాంటి జస్ట్ నార్మల్ పదాలను అడిగితే చాలు, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హీ యూజ్ టు బ్రింగ్ అవుట్ ద ట్రూ సోల్ ఆఫ్ ద బాయ్. ఇన్ అదర్ వర్డ్స్, ద టీచర్ యూజ్ టు రిమూవ్ ద బాయ్స్ ఫియర్స్ అండ్ ఎంకరేజ్ హిమ్ ఇన్ రియలైజింగ్ హిజ్ హిడెన్ అబిలిటీస్. అతనిలో దాగి ఉన్నటువంటి ఆ అబిలిటీస్, క్వాలిటీస్ని, అతని యొక్క సామర్థ్యాలని బయటికి తీసుకొని వచ్చి కూడా ఆ అబ్బాయికి ధైర్యం అనేది చెప్పి అతనిలో ఉన్న భయాన్ని తీసివేయచ్చు, రిమూవ్ చేయొచ్చు. ద టీచర్ యూజ్ టు రిమూవ్ ద బాయ్స్ ఫియర్స్, భయాన్ని తొలగించవచ్చు అని రాయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్, వై డస్ ద స్టూడెంట్ ఫెయిల్ టు ఎస్టిమేట్ ద టీచర్ కరెక్ట్లీ? సో ఆ టీచర్ని సరిగ్గా అవగాహన చేసుకోవడంలో ఎందుకు స్టూడెంట్ ఫెయిల్ అయ్యాడు అనంటే, ద స్టూడెంట్ ఫీల్స్ దట్ ద టీచర్ ఈజ్ జస్ట్ అన్ ఎడ్యుకేషనల్ కెరీర్ టేకర్. చదువుకు సంబంధించి మాత్రమే కేర్ తీసుకుంటాడు, అంతే, దానికి మాత్రమే పరిమితమైన వాడు టీచర్ అనేవాడు అని అనుకున్నాడు. హీ ఫీల్స్ దట్ ఆఫ్టర్ గోయింగ్ టు నెక్స్ట్ గ్రేడ్ ద అఫెక్షన్ ఆఫ్ ద టీచర్ ఆన్ ద బాయ్ విల్ షార్ట్లీ ఫేడ్. ఫేడ్ అంటే తగ్గిపోతుంది. నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోగానే ఈసారి మనల్ని మర్చిపోతాడులే, అతనికి మన మీద ఉన్న అభిమానం చనిపోతుందిలే అని అనుకున్నాడు. దిస్ మేక్స్ ద స్టూడెంట్ ఫెయిల్ టు ఎస్టిమేట్ ద టీచర్ కరెక్ట్లీ. సో దానివల్ల అతను టీచర్ని సరిగా అర్థం చేసుకోలేకపోయాడు. నెక్స్ట్, హౌ డస్ ద పోయిట్ గ్లోరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద టీచర్ అండ్ ద స్టూడెంట్? సో గ్లోరిఫై మీన్స్ డిస్క్రైబ్ it more admiringly.
సో ఎలా డిస్క్రైబ్ చేశాడు టీచర్కి మరియు స్టూడెంట్కి మధ్య ఉన్నటువంటి సంబంధం. ద పోయిట్ గ్లోరిఫైస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద స్టూడెంట్ అండ్ ద టీచర్ యాజ్ ట్రూ ఫ్రెండ్షిప్. నిజమైన ఫ్రెండ్షిప్ లాగా అతను డిస్క్రైబ్ చేశాడు. ద టీచర్ టీచెస్ నాట్ జస్ట్ ద సబ్జెక్ట్ బట్ అదర్ హ్యూమన్ వాల్యూస్ అండ్ అడ్వైజెస్ ఆన్ పర్సనల్ ప్రాబ్లమ్స్. సో ద టీచర్ టీచర్స్ నాట్ జస్ట్ ద సబ్జెక్ట్, ఒక సబ్జెక్ట్ మాత్రమే కాదు, బట్ అదర్ హ్యూమన్ వాల్యూస్ అండ్ అడ్వైజెస్ ఆన్ పర్సనల్ ప్రాబ్లమ్స్. ఇంకా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ పర్సనల్గా అవి కూడా కేరింగ్ తీసుకుంటాడు టీచర్ అనేవాడు. ఏ ట్రూ టీచర్ స్టాండ్స్ బై ద సైడ్ ఆఫ్ ద స్టూడెంట్ వెన్ ఎవర్ హీ ఫేసెస్ ప్రాబ్లమ్స్. నిజమైన టీచరు ఆ అబ్బాయి స్టూడెంట్ ఎప్పుడైతే ప్రాబ్లమ్స్లో ఉంటాడో అతనికి పక్కన చేదోడు వాదోడుగా నిలబడతాడు, అతనికి తోడుగా నిలబడతాడు అనేసి ఈ దీంట్లో మనకు చెప్పారండి. నెక్స్ట్ సి రీడింగ్లో హోంవర్క్ అనేటటువంటి లెసన్ చెప్పున్నాను, పోస్ట్ చేస్తున్నాను, ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడొచ్చు మీరు. దీంట్లో మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఇచ్చున్నారు, చూద్దాం. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి, ఇప్పుడే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదండి, దాన్ని టచ్ చేయండి. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ గివింగ్ హోంవర్క్ టు చిల్డ్రన్? అసలు ఎందుకు హోంవర్క్ అనేది ఇవ్వాలి పిల్లలకి? మెయిన్ రీజన్ ఏంటి అంటే ద మెయిన్ పర్పస్ ఆఫ్ గివింగ్ హోంవర్క్ టు చిల్డ్రన్ ఈజ్ టు స్ట్రెంగ్థెన్ వాట్ దే లెర్న్ అట్ స్కూల్. స్కూల్ దగ్గర ఏం నేర్చుకున్నారో దానిని ఇంకొంచెం బలపరచడం కోసం, ఇంకొంచెం బాగా ఇంప్రూవ్ చేయడం కోసం, అండ్ అల్టిమేట్లీ టు హెల్ప్ దెమ్ లెర్న్ ద మెటీరియల్ బెటర్. సో ఆ సబ్జెక్ట్ని బాగా అండర్స్టాండ్ చేసుకోవడం, నేర్చుకోవడం కోసం యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్, హౌ కెన్ ఎక్సెసివ్ హోంవర్క్ డిక్రీజ్ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఇన్ స్టడీస్? సో ఎక్సెసివ్ హోంవర్క్ ఇవ్వడం వల్ల వాళ్ళకి స్టడీస్ మీద ఇంట్రెస్ట్ ఎందుకు తగ్గిపోతుంది అనుకుంటున్నారు మీరు? ఎక్సెసివ్ హోంవర్క్ క్యాన్ బి హార్మ్ఫుల్ టు కిడ్స్ బోత్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. సో ఫిజికల్లీ మెంటల్లీ చాలా ప్రమాదకరం అనమాట ఎక్కువ హోంవర్క్ ఇచ్చేయడం, మితిమీరినటువంటి హోంవర్క్ ఇవ్వడం. దిస్ డిక్రీజెస్ ద స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఇన్ స్టడీస్. సో దానివల్ల పిల్లలకి చదువులో ఇంట్రెస్ట్ కూడా పోతుంది. అంతే కదా, ఎక్కువ హోంవర్క్ ఇస్తే ఏం చేస్తానని పక్కన పెట్టేస్తారు స్టడీస్ని కూడా. ఏ స్టూడెంట్ లూజెస్ ఇంట్రెస్ట్ ఇన్ ద సబ్జెక్ట్స్. అప్పుడు సబ్జెక్ట్స్ మీద కూడా ఇంట్రెస్ట్ పోతుంది. ఎక్కువ హోంవర్క్ ఏ సబ్జెక్ట్ ఇస్తే దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఏ స్టూడెంట్ మే ఎండ్ అప్ కాపీయింగ్ ద హోంవర్క్ ఆర్ హ్యావింగ్ అదర్స్ టు డూ his assignments. So a student may end up copying the homework. End up means to reach, అంటే కాపీ హోంవర్క్ని కాపీ చేసే పొజిషన్కి రీచ్ అయిపోతాడు అనమాట. ఎండ్ అప్ మీన్స్ టు రీచ్ టు ఏ ప్లేస్. సో అక్కడికి వెళ్ళిపోతాడు. ఆర్ లేకుంటే హ్యావింగ్ అదర్స్ డూ హిజ్ అసైన్మెంట్స్, వేరే వాళ్ళ దగ్గర అసైన్మెంట్స్ని చేపించుకుంటాడు అనమాట, వాళ్ళ దగ్గర రాపించుకుంటారు. ఇప్పుడు జరిగేది అదే కదా, ఇంట్లో బ్రదర్ సిస్టర్ మమ్మీ డాడీ ఉంటే వాళ్ళు చేస్తుంటారు ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేట్ సిస్టమ్ వల్ల. వై డూ మెనీ టీచర్స్ డిఫెండ్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ హోంవర్క్? సో ఎందుకు ఎక్కువ మంది టీచర్స్ ఎక్కువ హోంవర్క్ ఇవ్వడానికి సపోర్ట్ చేస్తున్నారు? డిఫెండ్ మీన్స్ సపోర్టింగ్. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే మెనీ టీచర్స్ డిఫెండ్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ హోంవర్క్ క్లైమింగ్ దట్ ఇట్ హెల్ప్స్ టు ప్రిపేర్ స్టూడెంట్స్ ఫర్ ఏ వరల్డ్ దట్ ఈస్ బికమింగ్ ఇంక్రీజింగ్లీ కాంపిటేటివ్. సో ఇప్పుడున్నటువంటి ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో ఎదురెళ్ళి నిలబడాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఇంత హోంవర్క్ చేయవలసిందే అని టీచర్స్ క్లైమింగ్ అంటే ఆరోపిస్తున్నారు అన్నమాట. వాళ్ళు అలా చెప్పుకుంటూ ఉంటారు. సో క్లైమింగ్ దట్ ఇట్ హెల్ప్స్ టు ప్రిపేర్ స్టూడెంట్స్ ఫర్ ఏ వరల్డ్ దట్ ఈస్ బికమింగ్ ఇంక్రీజింగ్లీ కాంపిటేటివ్ అనేసి. నెక్స్ట్, హౌ డస్ హోంవర్క్ టేక్ టైమ్ అవే ఫ్రమ్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ డైలీ లైఫ్? సో డైలీ లైఫ్లో చేయవలసినటువంటి చాలా పనులని వాళ్ళ లైఫ్లో నుంచి ఏ విధంగా ఈ హోంవర్క్ అనేది దూరం చేస్తుంది అంటే కంప్లీట్గా ఒక పారాగ్రాఫ్ ఉంది మనకు లెసన్లో, డైరెక్ట్ రాసినా సరిపోతుంది అది. హోంవర్క్ టేక్స్ time away from important aspects of daily life. This time is particularly precious in families with both the పేరెంట్స్ వర్కింగ్. ఇద్దరు పేరెంట్స్ పనిచేస్తుంటే వాళ్ళకి ఈ టైం అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ ఫ్యామిలీస్లో వాళ్ళు స్పెండ్ చేయడానికి పిల్లలతో. ద టైమ్ స్పెంట్ బై సచ్ పేరెంట్స్ విత్ దేర్ చిల్డ్రన్ ఈజ్ వెరీ లిమిటెడ్. వాళ్ళకి టైమే ఉండదు. దిస్ టైమ్ కుడ్ బి బెటర్ స్పెంట్ గోయింగ్ అవుట్ టు డిన్నర్ యాజ్ ఎ family or doing other activities that most families are not able to do because the kids don't have time to take a break from their homework schedule.
సో లెసన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ పేరా అంతా అండి. హోంవర్క్ షెడ్యూల్లో బ్రేక్ తీసుకునే టైం కూడా ఉండదు వాళ్ళకి, కాబట్టి అలా బయటికి సరదాగా వెళ్తామన్నా కానీ వాళ్ళ పేరెంట్స్కి నో చెప్తారు స్టూడెంట్స్. సో అవన్నీ కోల్పోతున్నారు వాళ్ళ డైలీ లైఫ్లో. నెక్స్ట్, ఈజ్ ద రైటర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఆర్ అగైనెస్ట్ హోంవర్క్, జస్టిఫై యువర్ రీజన్స్. హోంవర్క్ ఇవ్వడంకి రైటర్ సపోర్ట్ చేస్తున్నాడా, అపోజ్ చేస్తున్నాడా, రీజన్స్ ఏంటి అన్నారు. ద రైటర్ ఈజ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎక్సెసివ్ హోంవర్క్, ఎక్కువ హోంవర్క్ ఇవ్వద్దని చెప్తున్నాడు అనమాట. హీ ఈజ్ నాట్ అగైనెస్ట్ హోంవర్క్ ఎయిదర్, హోంవర్క్ అస్సలు ఇవ్వద్దని కూడా చెప్పట్లేదు. ఇన్ ద రైటర్స్ ఒపీనియన్ ఇట్ షుడ్ నాట్ బి టైమ్ టేకింగ్, అతని ఒపీనియన్ ఏంటంటే ఎక్కువ టైం ఇవ్వద్దు హోంవర్క్ అనేసి చెప్తున్నాడు. ఇట్ షుడ్ నాట్ స్నాచ్ ద చైల్డ్హుడ్ ఫ్రమ్ చిల్డ్రన్, స్నాచ్ అంటే దొంగలించడం అనమాట, వాళ్ళ యొక్క చైల్డ్హుడ్ని, చిన్నపిల్లల తనాన్ని దాన్ని దొంగలించొద్దు, వాళ్ళు ఆ వయసులో ఎంజాయ్ చేయాలి. చిల్డ్రన్ షుడ్ ఎంజాయ్ విత్ దేర్ ఫ్యామిలీ. They should have a time to play games and sports. Some children are suffering from early obesity. ఒబిసిటీ అంటే లావ్ అయిపోయి ఊబకాయంతో బాధపడుతుంటారు. దే ఆర్ డెవలపింగ్ లో సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ ఈవెన్ డిప్రెషన్. సో వాళ్ళు లో కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ ఇంప్రూవ్ అయిపోతుంది, వాళ్ళల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, డిప్రెషన్ అనేది ఎక్కువ అయిపోతుంది. అండ్ ద బ్యాక్ ప్యాక్ రిలేటెడ్ ఇంజురీస్ కెన్ లీడ్ టు సీరియస్ ప్రాబ్లమ్స్ లేట్ ఇన్ లైఫ్ ఇంక్లూడింగ్ క్రోనిక్ షోల్డర్, నెక్ అండ్ బ్యాక్ పెయిన్. క్రోనిక్ అంటే దీర్ఘకాలపు నొప్పులు అనమాట వస్తాయి. నెక్స్ట్, ఆ బరువు మోయడం వల్ల, ఎక్కువ బుక్స్ మోయడం వల్ల. ద రైటర్ సేస్ దట్ హోంవర్క్ షుడ్ నాట్ బి అబ్లిష్డ్ బట్ లిమిటెడ్. సో అబాలిష్డ్ మీన్స్ ఆల్రెడీ చెప్పుకున్నాను, రద్దు చేసేయడం అనమాట. అంటే కంప్లీట్గా హోంవర్క్ను రద్దు చేయమని నేను చెప్పట్లేదు, జస్ట్ లిమిటెడ్గా ఇవ్వండి అని చెప్తున్నాడు. సో దోస్ ఆర్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫ్రమ్ రీడింగ్ సి. ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ఒక ప్రాజెక్ట్ వర్క్ ఏంటంటే మీరు ఒక సర్వే కండక్ట్ చేయాలండి. కండక్ట్ చేసి పిల్లలు ఎలాంటి బుక్స్ని చదవడానికి ఇష్టపడుతున్నారు కింద ఇచ్చిన వాటిల్లో అనేది మీరు గ్యాదర్ చేయవలసి ఉంటుంది. సో చూడండి, ఇక్కడ కొన్ని బుక్స్ ఇచ్చారు. ఈ బుక్స్ని ఇవన్నీ మీకు వాళ్ళకి చెప్పి ఎలాంటి బుక్స్ మీరు ఎక్కువ చదవడానికి ఇష్టపడుతున్నారు అనేది చూడాలి. సో ఆల్మోస్ట్ ఒక 20 మెంబర్స్తో మీరు ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయండి. సో ఇక్కడ టేబుల్ ఇచ్చారు చూడండి, ఈ విధంగా లిస్ట్ అవుట్ చేయండి. ఆ అబ్బాయి నేమ్ ఏంటి, అతనికి ఎలాంటిదంటే ఇష్టము, మెటీరియల్ లైక్డ్ కామిక్సా లేకపోతే పోయమ్సా స్టోరీసా అనేది ఇక్కడ రాయండి. అలాగా ఇక్కడ ఇచ్చినారు కదండి, వీటిలో ఏదో ఒకటి ఇక్కడ రాయండి. అండ్ ఒక ఎగ్జాంపుల్, సో ఆ ఎగ్జాంపుల్ ఏంటి, ఎలాంటి బుక్ అతనికి ఇష్టము, ఆ బుక్ పేరు రాయండి ఏదన్నా కూడా. లేదా స్టోరీ ఇష్టము, ఎలాంటి స్టోరీ ఇష్టము, టామ్ అండ్ జెర్రీ ఇక్కడ రాయొచ్చు, టామ్ అండ్ జెర్రీ అనేది. సో ఈ విధంగా ఒక 20 మెంబర్స్తో చేసిన తర్వాత కలెక్ట్ చేసి ఈ టేబుల్ని ఫిల్ చేసిన తర్వాత ఇంకా మీకు ఇచ్చిన వర్క్ ఏంటంటే ప్రిపేర్ ఏ పై చార్ట్. ఓకే, ఫైనల్గా ఒక పై చార్ట్ని ప్రిపేర్ చేయమన్నాడు. గివ్ ద నేమ్ ఆఫ్ ద మెటీరియల్ దే హ్యావ్ ఎంజాయిడ్ రీడింగ్, ఎక్కువగా ఎంజాయ్ చేసిన దానికి దాని పేరు చెప్పమన్నారు. రైట్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ అండర్ ఈచ్ రీడింగ్ మెటీరియల్, స్టోరీస్, బయోగ్రాఫ్స్, ఒక ఎగ్జాంపుల్స్ కూడా రాయమని చెప్పాడు. సో ఈ ప్రాజెక్ట్ వర్క్ని ఏ విధంగా రాయొచ్చు అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా మీరు నేమ్ ఆఫ్ ద చైల్డ్, మెటీరియల్, టైటిల్ ఆర్ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ఎగ్జాంపుల్ అని పెట్టుకోండి. సో ఈ విధంగా మీరు ఒక 20 మంది దగ్గర గ్యాదర్ చేయండి. జస్ట్ నేను చేసింది వచ్చి జస్ట్ ఇలా పెడుతూ ఉన్నాను. సో మీకు కావాలంటే పాస్ చేసి రాసుకోండి, లేదు మీరు ఓన్గా రాస్తే సరిపోతుంది. ఓకే, సో స్కిట్స్, ఎలాంటి స్కిట్స్, ప్రహ్లాద స్కిట్స్, ప్లేలెట్స్, ప్రహ్లాద ప్లేలెట్స్, ఆటోబయోగ్రఫీసు. సో ఈ విధంగా 20 మందికి చేసిన తరువాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, వాటిల్ని కన్సాలిడేటెడ్ అంటే ఫైనల్గా ఎంతమందికి ఏవి ఇష్టమో, కామిక్స్ని ఇష్టపడే వాళ్ళు, టాలీ మార్క్స్ అవసరం లేదండి, మీకు కావాలంటే పెట్టుకోండి. సో ఇద్దరికి ఇష్టము కాబట్టి 2 వేసాము. అండ్ పర్సంటేజ్, సో ఇక్కడ మనం 20 మంది దగ్గర తీసుకున్నాం కాబట్టి 100/20 అంటే 5 వస్తుంది మనకు. సో ఒక్కొక్కరికి 5% ఇవ్వండి. ఒక స్టూడెంట్ అయితే 5%, ఇద్దరుంటే 10% అనమాట. సో ఇక్కడ మన కామిక్స్ని ఎంతమంది, ఇద్దరు కాబట్టి 10%. నెక్స్ట్ ప్లేలెట్స్ని 2 మెంబర్స్ కాబట్టి 10 అనేసి ఇచ్చినాం. సో ఏంటి ఆ 2 అంటే ఇక్కడ చూడండి, అబ్దుల్ రజాక్ కామిక్స్ని ఇష్టపడుతున్నాడు. ఎస్, నెక్స్ట్ ఇంకా ఎవరైనా కామిక్స్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారా ఈ లిస్టులో అంటే మనీషా అనే అమ్మాయి కూడా కామిక్స్ ఇష్టపడుతుంది. సో ఎంతమంది, 2, ఇద్దరు. సో ఆ విధంగా ఈ ఫైనల్ టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి మీరు పర్సంటేజ్తో. సో ఇక్కడ చూస్తే మనకు సైంటిఫిక్, దీన్ని ఇష్టపడేది ఒక్కరే.
సో వన్ స్టూడెంట్కి ఎంత ఇచ్చాం పర్సంటేజ్ 5. సో 5 అనేది వేసుకోండి. సో ఇప్పుడు పై చార్ట్ అనేది డ్రా చేయండి. పై చార్ట్ అంటే మీకు తెలుసు కదండి, ఇలా రౌండ్గా డ్రా చేసి సో స్టోరీస్ 10%, స్పీచెస్ 5%, ఎంత పర్సెంట్ అయితే ఈ టేబుల్లో మెన్షన్ చేశారో అవి ఇక్కడ రాస్తే సరిపోతుంది. ఓకే, సో అలా రాశాక లాస్ట్లో దాన్ని అనలైజ్ చేయమన్నారు. సో అనలైజ్ అంటే జస్ట్ కామిక్స్ అంటే ఏ ఎగ్జాంపుల్స్ ఇచ్చున్నారు కదా ఏవేవి అవి. సో బ్యాడ్మింటన్ అండ్ స్పైడర్ అండ్ ప్లేలెట్స్ ఏవేవి ధ్రువ అండ్ ప్రహ్లాద ఇద్దరు. సో ఈ విధంగా అనలైజ్ చేస్తే సరిపోతుంది, లేదా ఒక పారాగ్రాఫ్ లాగా మీరు రాసినా కూడా సరిపోతుందండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద థర్డ్ యూనిట్ ఆఫ్ 9th క్లాస్ అండి. సో ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నిజంగా యూజ్ అవుతున్నట్లయితే మర్చిపోకుండా నేను ఇంత కష్టపడి చెప్పిన దానికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదండి, చాలామందికి షేర్ చేయండి. యూజ్ అయ్యే వాళ్ళందరికీ, మీ ఫ్రెండ్స్ అందరికీ గ్రూప్స్లో షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఇలాంటి వీడియోస్ అన్నీ చాలా చేస్తూ ఉంటాను. సో ఇవన్నీ మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈజ్ వెంకటేష్ యారవ.